రాజ్యసభ ఎట్లాగో పార్లమెంటు ఉంది, పార్లమెంటుకు అనుబంధంగా ఒక రాజ్యసభ ఉంటుంది. మన దేశంలో ఎట్లాగైతే రాజ్యసభ ఉంటుందో అక్కడ బ్రిటన్లో కూడా పార్లమెంటుకు అనుబంధంగా ఈ బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేది అది ఉంటుంది. దానికి ఆయన ఒక శాశ్వత సభ్యునిగా ఎన్నుకోవడం జరిగింది. సాధారణంగా అందులో పోటీ చేసి విజయం సాధించిన వాళ్ళకి మాత్రమే ఇది దక్కుతుంది. కానీ ఆయన ప్రతిభని, ఆయన చూపినటువంటి గొప్ప సేవా కార్యక్రమాల్ని వాటినన్నింటినీ గమనించినటువంటి అక్కడ ప్రధాని ఆయనను ఈ స్థానానికి ఎంపిక చేసి, ఆ పదవికి ఎంపిక చేసి ఒక శాశ్వత సభ్యత్వాన్ని కలిగించడం అంటే అది మన సిద్దిపేట జిల్లాకు దక్కిన గౌరవం, మన భారతదేశానికి దక్కిన గౌరవం, మన రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి దక్కిన గౌరవంగా మనం భావిస్తూ అందులో భాగంగానే అంత గొప్ప స్థాయికి వెళ్ళిన వ్యక్తిని మనం గౌరవించుకోవడం, సన్మానించుకోవడం, మనం ఆయనకు ఒక సాదరపూర్వకమైనటువంటి అది సన్మానం చేయడం గొప్ప విషయం అని భావిస్తూ ఆయన మన హరీష్ రావు గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా పూనుకున్నారు. ఆయన ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులు ఒక స్ఫూర్తివంతమైనటువంటి వీళ్ళు సాధించినటువంటి విజయాల స్ఫూర్తి రేపు తరానికి అందించాలి. వాళ్ళ యొక్క జీవితాలని రేపటి తరాలకు అందించడం ద్వారా మరింత మంది స్ఫూర్తి పొంది ఇట్లాంటి గొప్ప స్థాయిలోకి వెళ్ళడానికి ఒక అవకాశం ఏర్పడుతుందనే ఒక ఆలోచనతోటి హరీష్ రావు గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆయన పూనుకున్నారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి ఆయన ఇంత ఘనంగా సిద్దిపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. రవీందర్ గారు, సంపత్ గారు వేదిక మీదకి రావాలి. కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్, హుస్నాబాద్ మాజీ కౌన్సిలర్స్ ఇద్దరు వేదిక మీదకి రావాలి. వంశీధర్ రావు గారు, మధుసూదన్ రావు గారు కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు. గాయత్రి దేవి గారు కూడా వేదిక మీదకి రావాలి. గాయత్రి దేవి, ఈ కార్యక్రమాన్ని ముందుగా మన ఒడతెల సతీష్ గారు హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే మన ఇవాళ వచ్చినటువంటి మనం గౌరవం ఇస్తున్నటువంటి వ్యక్తి కూడా హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మనం సతీష్ కుమార్ గారితో ఈ కార్యక్రమాన్ని ఒక నిమిషం మాట్లాడు. గౌరవ పెద్దలు, మాజీ మంత్రి పరిణయులు, సిద్దిపేట ఎమ్మెల్యే గారు హరీష్ అన్న గారికి, అదేవిధంగా ఈరోజు సన్మాన గ్రహీత ఉదయ్ కుమార్ నాగరాజు గారికి, గౌరవ ఎమ్మెల్సీ గారు తెలంగాణ వికాస్ సమితి తరఫు నుంచి ఈ ప్రోగ్రాం పెట్టాలి అని చెప్పి ముందుకు వచ్చి మనందరూ కూడా ప్రోత్సహించి ఈ ప్రోగ్రాంకి ముందు తీసుకొచ్చిన దేశపతి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మా ఎమ్మెల్సీ గారు హుసేన్ గారికి, మరి వేదిక అలంకరించిన ఎమ్మెల్సీ గారు యాదవరెడ్డి గారికి, అదేవిధంగా నారదాస్ లక్ష్మణరావు గారికి, జీవి రామకృష్ణ గారికి, మత్స్యం గారికి, మరియు మాజీ జడ్పీ చైర్మన్ గారు రోజక్క గారికి, వేదిక నుంచి పెద్దలందరికీ కూడా, ఇక్కడ విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా, ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాగరాజు ఉదయ్ కుమార్ గారు మాకు బంధువు అవుతారు. మా మేనబావ కొడుకు, ఆయన హనుమంతరావు గారి కొడుకు, హనుమంతరావు నిర్మలక్క గారి కొడుకు. అతనికి స్వగ్రామం వచ్చి శనిగరం, మన పక్కన శనిగరం గ్రామం నుంచి వెళ్ళి అతను ఇక్కడ ఉంటాడు కాబట్టి వెంటనే వారు ఎప్పుడు కలిసిన ఆయన వచ్చినా కానీ లండన్ నుంచి వెళ్ళి తప్పకుండా హరీష్ రావు గారిని కలిసే వెళ్తారు తప్ప కలవకుండా పోయే ప్రసక్తే లేదు వారికి. ఇప్పటికెళ్ళి కాదు, వారు ఎంపీ కాకముందు నుంచి కూడా గత 10-15 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఇండియాకు వచ్చినా కానీ తప్పకుండా హరీష్ను కలిసి హరీష్ను ఆశీర్వాదం తీసుకుని పోయేది. ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే, వీరు ఎంపీ కాకముందు, అంటే లార్డ్ కాకముందు కూడా హరీష్ అన్నతో వారం రోజులు లండన్లో కూడా ఉన్నారు ఉదయ్ గారు. కాబట్టి హరీష్ అన్నకు మా ఉదయ్కి మొదటికెళ్ళి కూడా ఒక
దాని ఏమంటారు మంచి సత్సంబంధం ఉన్నది. హరీష్ అన్న ఎప్పటికి ఉదయం ఒక కొడుకులకనే చూసుకున్నాడు తప్ప ఇంకా వేరే రకంగా ఆయన భావించలేదు. ఏదైనా కానీ ఉదయ్ బాబు రారా బాబు అని చెప్పి పిలుచుకొని మొదటి నుంచి కూడా చాలా దగ్గరగా అంటే చాలా ఆప్యాయతగా చూసుకున్నది. నాకు లండన్కి వెళ్ళి కూడా ఒకసారి హరీష్ అన్న ఫోన్ చేసి ఇక ఉదయ్ ఉన్నాడు మాట్లాడడం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంత సత్సంబంధం ఉన్నదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అయితే ఉదయ్ మళ్ళీ లండన్ అక్కడ పోయి ప్రమాణ స్వీకారం చేసుకొని మొదటిసారి భారతదేశం రాగానే ఢిల్లీలో అక్కడ సన్మాన కార్యక్రమంలో కూడా హరీష్ అన్న రావాలి అని చెప్పి కోరడం జరిగింది. వెంటనే మన కేటీఆర్ గారు కూడా పోయి అక్కడికి సన్మానం చేయడం కూడా అయితే మన ఢిల్లీ లోపల జరిగింది. అక్కడ చాలా గొప్పగా అందరూ కూడా చాలా మంది నేషనల్ లెవెల్ లీడర్స్ అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. వారికి కూడా అక్కడ సన్మానం చేయడం జరిగింది. దాని అనంతరం తెలంగాణకు రాగానే తెలంగాణలో కూడా మనం సిద్దిపేటలో కూడా తప్పకుండా చేద్దాం, మనం సిద్దిపేట బిడ్డ కాబట్టి ఇక్కడ మనం చేయాలి అని చెప్పి హరీష్ అన్న నిర్ణయం తీసుకొని ఇమీడియట్ గా ఈ కార్యక్రమం చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఇంతకుముందు ఉదయ నాగరాజు గారి గురించి కూడా చెప్పడం జరిగింది. వారి మొదటికెళ్ళి అంటే మా ఇంటి పిల్లల గురించి నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే మా వీరి ఫాదర్ హనుమంతరావు గారు మా నాన్నగారికి పెద్దన్న గారికి మా చిన్నన్న గారికి చాలా దగ్గర ఉంటుంది. వారి పేరు వైస్ మ్యాన్ అని పిలిచేది. హనుమంతరావు అని పిలవకపోతే ఏం రా వైస్ మ్యాన్ బాగున్నావా అని చెప్పి మాట్లాడేది. ఎందుకంటే ఎటువంటి ఇష్యూస్ అయినా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ మా నాన్న వాళ్ళు పెద్దవాళ్ళు అయినా కానీ ఆ వైస్ మ్యాన్ చెప్పి తొందరగా సొల్యూషన్ దొరుకుతాయని చెప్పి ఆ వైస్ మ్యాన్ పిలుగా అని చెప్పి అనేది అట్లా హనుమంతరావు గారు పిలిచి మాట్లాడేది. మాట్లాడితే వెంటనే ఆయన మొదటికెళ్ళి కూడా ఆయన చాలా గొప్ప వ్యక్తి, చాలా కష్టపడ్డ వ్యక్తి. కష్టపడి అతను బిజినెస్ చేసుకుంటూ మరి అతను పోషించుకుంటూ ఉదయం కూడా బ్రహ్మాండంగా చదివించి వాళ్ళ లండన్ పంపించిన తర్వాత ఉదయకి ఏంటంటే మొదటికెళ్ళి కూడా మా పెద్దన్న గారు నాన్నగారితో ఉన్న సంబంధంతో కొంచెం రాజకీయంగా కొంచెం దాన్ని ఏమంటారు వ్యాపకాయంత రాజకీయంగా ఉండాలి అని చెప్పి మొదటికి కూడా అనిపించేది. అదే విషయంలో కూడా అక్కడ లండన్ పోయిన తర్వాత అతని గురువు ఒక అన్నాడు శర్మాజీ అని చెప్పి. ఆ శర్మాజీ దగ్గర ఏంటంటే ఒక ఎంపీ దగ్గర కొంతమంది అసిస్టెంట్లు అవసరం ఉంటారు అక్కడ పనిచేయడానికి. సో దాంట్లో ఉదయం మొదలు అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ శర్మాజీ గారు ఒకసారి మన తెలంగాణ హైదరాబాద్కి వచ్చిన తెలంగాణ వచ్చిన హైదరాబాద్ వచ్చిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసిన తర్వాత శర్మాజీ గారు ఉన్న సమయంలో కూడా మాట్లాడడం జరిగింది. ఉదయం అక్కడ మా నాన్నగారికి అట్లా వచ్చిన తర్వాత హరీష్ అన్నతో మాట్లాడి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వారికి చాలా గొప్పగా మనం హైదరాబాద్ లో కూడా సన్మానించడం జరిగింది శర్మ గారిని. దాని తర్వాత వారు చెప్పిండు ఆ రోజు ఉదయం ఒకరోజు చాలా మంచి పొజిషన్కి పోతాడు, చాలా బాగా కష్టపడుతున్నాడు అబ్బాయి, తప్పకుండా మంచి పొజిషన్కి వస్తాడని చెప్పి కూడా వారి యొక్క గురువు గారు శర్మ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే నేను ఒకసారి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యే లెక్కున్నప్పుడు కామన్వెల్త్ లో కూడా నువ్వు ఒకసారి లండన్ వెళ్ళామని చెప్పి నాకు చెప్తే నేను మనం మొత్తం 6-7 ఎమ్మెల్యేలు అందరం కలిసి మన దగ్గరికి వెళ్ళే కాదు కర్ణాటక నుంచి వెళ్ళి తమిళనాడు నుంచి వెళ్ళి కేరళ నుంచి వెళ్ళి బెంగళూరు మొత్తం కూడా వెళ్ళడం జరిగింది. ఆ టీంలో నేను కూడా ఒక మెంబర్ లెక్క ఉంటుంది. ఆ టీంలో మేము మెంబర్ ఉన్నప్పుడు అక్కడ పార్లమెంట్లో కూడా మొత్తం అక్కడ పార్లమెంట్లో మేము 3 రోజులు స్పెండ్ చేసినాం. ఆ 3 days లో కూడా 14 మంది ఎంపీలతో మాకు రోజు నిత్యం మాకు మీటింగ్స్ నిత్యం లంచ్ మాకు అక్కడే ఏర్పాటయ్యేది. ఆ టైంలో మొత్తం ఉదయం మా దగ్గరే ఉండి చూసుకునేదంటే అంటే యాక్సెస్ ఆయనకు అక్కడ పార్లమెంట్లో కూడా వెస్ట్ మినిస్టర్లో కూడా ఉండదని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ మరి ఇవన్నీ కూడా అంటే ఇక చాలా విషయాలు నేను కలుసుకున్నాను. కానీ ఇంకా సమయం అర్థమవుతుంది కాబట్టి మొదటికెళ్ళి కూడా ఆయన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వారి ప్రైమ్ మినిస్టర్ గారు మొన్నటిదాకా ప్రైమ్ మినిస్టర్ ఉండేది వారు ఇతను గమనించి ఇండియా అండ్ అతను కామన్వెల్త్ లో కూడా పనిచేసిండు ఉదయ్. ఆ కామన్వెల్త్ లో పనిచేసిన తీరుని అదేవిధంగా భారతదేశపు మరియు లండన్ యొక్క దాని యొక్క సంబంధాలను పెంచుకోవడానికి ఉదయం ఉంటే బాగుంటుందని చెప్పి ఒక ఉద్దేశంతో వారి ప్రధానమంత్రి గారు మరి నేను పంపించడం జరిగింది, నేను రికమెండ్ చేసి జరిగింది. ఆ రికమెండ్ ఇమీడియట్ గా అక్కడ ఏంటంటే పార్లమెంట్ అక్కడ రాజ్యసభకు వెళ్ళాలంటే అక్కడ 2 ఉంటాయి, హౌస్ ఆఫ్ కామన్స్, హౌస్ ఆఫ్ లార్డ్స్ ఉంటుంది. ఈ హౌస్ ఆఫ్ లార్డ్స్ లోపల వారిని మరి తీసుకోవడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన గమనిక ఏంటంటే అతను 25 సంవత్సరాలు లండన్ పోయినా కానీ అతను మూలాలు మర్చిపోలేదు. మొదటికి కూడా శనివారం రావడం పోవడం కానీ అక్కడ ప్రమాణ స్వీకారం కూడా మనం ఏమనుకుంటే అక్కడ లండన్ పోయింది కదా ఆయన ప్రమాణ స్వీకారం దేని మీద చేస్తున్నాం అని చెప్పి భగవద్గీత పుస్తకం మీద ప్రమాణం స్వీకారం చేసింది. అక్కడ భారతదేశం మూలాలు మర్చిపోవద్దనే ఉద్దేశంతో అతను మొదటికి ఉన్న వ్యక్తిని కూడా మీకు తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం కలిగించిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా
మా హరీష్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సతీష్ అన్న. ఇప్పుడు సరళ ఉదయ్ గారు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే వికాస్ సమితి జిల్లా ప్రతినిధి మన నందిని భగవాన్ రెడ్డి గారు కూడా వేదిక మీకు రావాలని కోరుతున్నారు. ఇప్పుడు ఫారూక్ హుస్సేన్ గారు మాట్లాడాలని కోరుతున్నాం. సభాధ్యక్షులు, ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి రంగాచారి గారు, పెద్దలు, గౌరవనీయులు, మన జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎవరు ఏది సాధించినా అది పోటీల్లో కానీ, ఎగ్జామ్స్లో కానీ, జాబ్లో కానీ, దేంట్లో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాల్లో కానీ, సిద్దిపేటలో కానీ వారికి గౌరవం నేర్పించింది టి హరీష్ రావు గారు. పెద్దలు యూకేలో పోయి కష్టపడి ఇవాళ సిద్దిపేటలో సన్మాన గ్రహీత ఉదయ్ నాగరాజు గారు మరియు ఎల్ఎల్సి దేశపల్లి శ్రీనివాస్ గారు. ఈ దేశపల్లి శ్రీనివాస్ కూడా అమెరికాగా పంపిస్తే ఆడ కూడా రాజ్యసభ మెంబర్ అయ్యేటట్టు కనబడుతుంది నాకు. సతీష్ మాజీ ఎమ్మెల్యే గారు, లక్ష్మణరావు మాజీ ఎమ్మెల్యే గారు, యాదవ్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, రాధాకృష్ణ, ఆర్కే శర్మ గారు, రోజా గారు మాజీ వ్యక్తి చైర్మన్, మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలు, అక్కలు, చెల్లెలు, పత్రికా విలేకరులు, మీ అందరికీ నా నమస్కారం. నాకు పొద్దుగాల 8:30కు శేషు ఫోన్ చేసిండు. సార్, శనివారం సంబంధించినటువంటి ఉదయ నాగరాజు గారు ఆడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అయ్యండి, దానికి హరీష్ రావు గారు సన్మానం చేస్తున్నారు అని చెప్పి నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఈకులో వాళ్ళు వచ్చి పరిపాలించింది ఇక్కడ 200 సంవత్సరాలు. మనం అలా వెలువట్టినాం. 15 ఆగస్టు 26 జనవరికో వాళ్లకు సన్మానాలు కూడా చేస్తూ ఉన్నాం, అంటే తిట్లు. కానీ ఈ ఉదయ నాగరాజు గారు పోయి ఎక్కడ వాళ్ళతోని రాజ్యసభ మెంబర్ ఎమ్మెల్సీ ఉంటారు అన్నాడా? మరి నేను కూడా పోదాం అనుకుంటున్నా, కొడుకు బిడ్డ అన్నీ ఉంటారు. అయితే చాలా సంతోషం అనిపించింది. ఇక నేను వేరే ప్రోగ్రాం ఉంటే రాష్ట్రంలో కూడా అవన్నీ నేను రద్దు చేసుకొని ఉదయ నాగరాజు గారు నాకు దాదాపు 10 సంవత్సరాల నుంచి బాగా పరిచయం, వారి ఇంటికి కూడా పోయేది. ఎందుకంటే నేను కట్టజాలం చేసినాను, అన్ని పల్లెలు తిరగాలి, చెట్లు ఆడమే చూడవలసి వస్తుంది. వాళ్ళ దగ్గర కూడా కొంత కొన్నాను, వ్యాపారం చేసిన, శనివారం ఆ ప్రాంతం అంతా తిరిగిన వాడిని కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే ఎవరైతే కష్టపడి పైకొచ్చి ఇవాళ విదేశాల్లో అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, లండన్ కానీ, సౌదీ కానీ, దుబాయ్ కానీ ఈ ప్రాంతం నుంచి కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. పదవులు సంపాదిస్తూ ఉన్నారు, పైసలు సంపాదిస్తూ ఉన్నారు. కానీ నాకొక్కటి నిన్న ఒక వార్త వాట్సాప్లో చూస్తే ఆ తల్లిదండ్రులకు 2 బిడ్డలు, వాళ్ళు ఇండియాలో ఉన్నారు, వేరే రాష్ట్రంలో ఉన్నారు. తండ్రి చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన తండ్రికి కాష్టం చేసేందుకు, మోసేందుకు వాళ్ళు రాలే. ఆ ఊరోళ్ళకి చెప్తుర్రు, మేము పైసలు ఆన్లైన్లో పంపిస్తాం, కాష్టానికి తీసుకుపోయి ఆడ కాష్టం చేయండి, కాకపోతే మాత్రం వీడియో చూపించారు అని అంటారు. ఒక బిడ్డ అంటుంది,
అయ్యా పంతులు జర తొందర చదువు మాకు ఆకలిస్తుంది అని అంటుంది. ఇంతవరకు దిగజారిపోయినటువంటి చదువు మనకు వద్దు. ఎందుకంటే ఇవాళ నాగరాజు గారు పోయి అక్కడ రాజ్యసభ మెంబర్ అయ్యారు. ఇవాళ మనం ఏమవుతున్నాము, స్కూళ్ళు బంద్ అవుతా ఉన్నాయి. లెక్చరర్లు ప్రొఫెసర్లు శ్రీనివాస్ గారు ఏమనుకున్నా సరే ఇవాళ మనం నేర్పించేది మన పిల్లలకి ఏంటంటే మొక్కలకే నేర్పించేది. మొక్క అయితే చెట్టు వృక్షం అవుతుంది. కాబట్టి ఆ వృక్షాలకు చేయాలంటే మనం చిన్నప్పటి నుంచే మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు విడిచిపెట్టి భారతదేశం అఖండం కావాలనేటువంటి ఆలోచిస్తే మన భారతదేశం అఖండమవుతుంది. కానీ స్లోగన్లతో కాదు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, అమెరికాలో కూర్చున్నటువంటి ఒక జడ్జి ఆయన తీసుకొచ్చి ఒక పార్టీ పెడితే ఇవాళ లక్షల మంది పోయి ఇవాళ కేంద్ర మంత్రిని కూడా తెచ్చేది. ఇవాళ దేశంలో అల్లకొల్లం జరుగుతూ ఉన్నది. అందుకోసం యువతరాన్ని పెరుగుపోవద్దు, యువతరాన్ని గౌరవించాలి. వాళ్ళు కూడా మన పిల్లలు అనేటువంటి గౌరవిస్తేనే మనకు రేపు రెస్పెక్ట్గా ఉంటుంది. వాళ్ళ ఆఫీసర్ కానీ, కలెక్టర్ కానీ, వాడు సీఎం కానీ, ప్రధానమంత్రి కానీ, కేంద్ర మంత్రి కానీ, రాష్ట్ర మంత్రి కానీ. మన పిల్లలకు మనం గౌరవించకపోతే వాళ్ళ మీద లాఠీచార్జులు, వాళ్ళ మీద రకరకాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరి నుంచి వాళ్ళు చూసి ఎంత బాధపడతా ఉన్నారు, అమెరికా నుంచి చూసి ఎంత బాధపడతా ఉన్నారు. అందుకోసం నేను చెప్తా ఉన్నాను, ఎక్కడైతే అక్కడ మనం వాట్సాప్ ద్వారా మంచి మెసేజ్ పంపించి మంచి వీడియోలు తయారు చేసి, అంటే ఇక్కడ చాలా మంది తెలుగు మేధావులు ఉన్నారు, తెలుగులు ఉన్నారు. అటువంటి సమాజానికి మంచి చేసినటువంటి పని చేయాలే కానీ చెడు పని చేయొద్దు. చాలా విషయాలు మాట్లాడేది ఉంటే, ఎందుకంటే చాలా ప్రోగ్రాం హరీష్ రావు గారికి ఉంటుంది. హరీష్ రావు గారు లేనప్పుడు మేము గంటకు మాట్లాడతాం. ఈ హరీష్ రావు సాబ్ ఉన్నారు అంటే వణుకుడు కూడా అవుతుంది నాకు. అందుకోసం దయచేసి అవకాశం ఇచ్చిన పెద్దలు నమస్కారం. థ్యాంక్ యూ ఫారూక్ సాబ్, నమస్తే. ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్సీ నారాదాస్ లక్ష్మణరావు గారు ఒక 2 నిమిషాలు మాట్లాడారు. జీవి రామకృష్ణ గారు. కార్యక్రమం పెద్దలు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మా అందరినీ కూడా రాజకీయాల్లో ప్రోత్సహించిన వ్యక్తి. 2001 నుంచి కూడా నా పేరు జీవి అని తీసుకొచ్చిన మా హరీషన్న గారు, పెద్దలు హరీషన్న గారికి నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలు దేశపతి శ్రీరన్న గారికి, ఉడతల సతీష్ కుమార్ గారికి, పాడకృష్ణ గారికి, నాగరాజు లక్ష్మణరావు గారికి, జెడ్పీ చైర్పర్సన్ బోజారామ్మ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న కుటుంబ సభ్యులందరూ పేరు పైన నమస్కారాలు. ముందుగా చాలా సంతోషమైన విషయం, ఒక గొప్ప సాంప్రదాయంగా హరీషన్న ఇక్కడ మన ఉదయ నాగరాజు గారికి ఇంత సన్మానం పెట్టడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. మరి ఎక్కడ పోయినా కూడా నాగరాజు మన బిడ్డ కాబట్టి ఫస్ట్ హరీషన్న గారు ఆ ఛాన్స్ చేసుకొని ఒక పెద్ద ఎత్తున వారి సొంత జిల్లా అయినటువంటి సిద్దిపేటలో పెట్టడం చాలా సంతోషమైన విషయం. ఉదయ నాగరాజు గారు నాకు కూడా కుటుంబ సభ్యుడు, చాలా దగ్గర బంధువు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఉదయం దగ్గర నుంచి చూస్తున్నాను. అతని వ్యవహారం ఎట్లుండేది అంటే ఇంటరాక్షన్ బాగేది. ఎవరైనా మనం పరిచయం చేయించి ఈయన పలానా వ్యక్తి అని మనం హోదా చెప్పగానే ఆయనతో ఒక అర్ధగంట సేపు సుదీర్ఘంగా చర్చించాడు. అంటే చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ మీద అవగాహన ఉన్నది, కానీ ఆయన ఇండియాలో కాకుండా లండన్లో సాధించడం అనేది మాత్రం గొప్ప విషయం. చాలా మంది యంగ్స్టర్స్ వేరే దేశాలకు పోయినప్పుడు జాబ్ చేసుకొని కొంచెం డబ్బులు సంపాదించుకొని మళ్ళీ ఇండియాకి వచ్చి సెటిల్ అయ్యాం అనుకుంటారు. కానీ వారు మాత్రం ఒక గొప్ప సంకల్పంతో, ఒక డెడికేటెడ్, చాలా సిన్సియర్గా అక్కడ పాలసీ మ్యాటర్స్ మీద వారు చాలా కేంద్రీకరించారు. వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ల్యాంప్స్ పెట్టి ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముఖ్యమనేది వారు అక్కడ ప్రజలకు తెలియజేయడంతో అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ గారు చాలా ఇంప్రెస్ అయిపోయారు వారి పాలసీ మ్యాటర్ మీద. ఆయన గుట్టిగా ఏదో ఊరికనే రాలేదు అక్కడ. ఆయన లండన్ మీద చాలా విపరీతమైన రీసెర్చ్ చేస్తున్నారు. అక్కడ ప్రజలతో ఏ విధంగా ఉండాలి, అక్కడ పొలిటికల్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. వారు కూడా కొంచెం పొలిటికల్ ఉన్నది వాళ్ళ ఫ్యామిలీలో. వారి తాతగారు నరసింహరావు గారు రిటైర్డ్ టీచర్ చేయడంలో వారు చేయడం ప్రాజెక్ట్ కూడా చైర్మన్గా చేయడం జరిగినది. వారి చిన్నమ్మ గారు చామరాదేవి గారు ఇక్కడ ఉన్నారు, వారు జెడ్పీటీసీ చేసారు. కాబట్టి వారికి ఇంట్రెస్ట్ ఉండేది. చాలా సందర్భాలు కూడా అక్కడ నుంచి ఎప్పుడు ఇంటాక్ట్ అయ్యేది. పాలిటిక్స్ గురించి మాట్లాడేవాడు, అన్ని విషయాలు తెలుసుకుంటున్నాడు ఎవ్రీ టైం. ఓ రోజు ఢిల్లీలో వచ్చి 1 month ఉన్నాడు. నేను ఎందుకున్నావు 1 month వెళ్ళినా అంటే ఒక కోర్స్ చేస్తున్నా అని చెప్పి. నాకు ఏంటి కోర్స్ అంటే, నేను ఎందుకు గొప్పోడు కావద్దు, మహాత్మా గాంధీ ఎందుకు గొప్పలేండు, ఇందిరాగాంధీ ఎందుకు గొప్పలేండు, ఎవరు ఎందుకు గొప్పలేండు, మనం ఎందుకు కాలేమంత గొప్పోడు అనేది ఒక పెద్ద కోర్స్ చేసి ఆ సంగతి నాకే తెలుసు. 1 month ఈ హాస్ టేకెన్ దట్ కోర్స్.
ఎవరు తెలియదు చాలా మందికి. అంటే వారు చాలా డీప్ రీసెర్చ్ వెళ్ళిపోయారు, వారు చాలా డీప్ రీసెర్చ్ పోయి వారు అక్కడ పాలసీ మ్యాటర్ మీద చేయడం జరిగినది. సో మన దగ్గర రాజ్యసభ అంటే కేవలం 5 years ఉంటుంది, మరి వారు లైఫ్ టైం, వారి జీవితకాలం వారు లార్డ్ మెంబర్ అక్కడ. ఇంకా వాళ్ళకి రిటైర్మెంట్ అనేది లేదు. జనరల్ గా లార్డ్స్ ఏంటంటే మినిమం యావరేజ్ ఏజ్ ఈజ్ అరౌండ్ 60 to 70 years ఉంటుంది అక్కడ ఎంపీ కావడానికి. కానీ ఈ చిన్న ఏజ్ లో అరౌండ్ 40-42 సంవత్సరాలనే వారు ఆ యొక్క తీసుకున్నారంటే, ఆ పదవి వారికి వచ్చిందంటే వారి ఎంతో నైపుణ్యంగా వారు సాధించరు. వారి కుటుంబంలో కూడా అంత ఎడ్యుకేటెడే. అందరు చాలా చోట్ల పెద్ద పెద్ద ఫ్యామిలీతో సంబంధాలు ఉన్న ఫ్యామిలీ అయినప్పుడు కూడా వారి ఊరిని మాత్రం వారు ఎన్నడూ మర్చిపోలేదు. ఏ కార్యక్రమైనా కూడా వారి పునాదులు, వారి విత్తనాలు అన్ని మా శనిరమైన ఉద్దేశంతో ఎప్పుడు ఊరితో సంబంధాలు పెట్టుకుంటారు. మరి ఈరోజు హరీష్ గారు ఇంత మంచి ప్రోగ్రాం పెట్టి ఒక మంచి మోటివేషన్ ఇచ్చి, తప్పకుండా హరీష్ మీరు ఇచ్చిన మోటివేషన్ ఉదయ్కి లండన్ లో ఎంతో ఇన్స్పిరేషన్ ఉంటుంది. నాకంటూ నా జిల్లాలో హరీష్ లాంటి గొప్ప వ్యక్తి మాకు ఇవాళ ఒక మంచి సన్మానం చేసిన ఒక మంచి ఇంప్రెషన్ తోటి వారు తప్పకుండా పోతారు. ఉదయ్, వి విష్ ఆల్ ది బెస్ట్. ఇంకా నువ్వు ఇంకా ఉన్నత స్థానం సాధించాలి, ఇటువంటి సన్మానాలు ఇంకెన్నో ముందు చేసుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. చెన్నగరం సర్పంచ్ గారు వచ్చినారంటే వాళ్ళు వేదిక మీదకి రావాలి. అట్లాగే ఉదయ్ నాగరాజు గారి మామగారు వాళ్ళు వచ్చిందట, వాళ్ళు కూడా వేదిక మీదకి రావాలి. వెంకటేశ్వరరావు గారు, గణేష్ గారు వెంకటేశ్వర వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఉదయ్ నాగరాజు గారి సోదరి మైత్రేయి గారు మాట్లాడతారు. నమస్కారం అందరికీ. వేదిక అలంకరించిన పెద్దలకి నమస్కారం. ఇప్పటి వరకు ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు అన్నయ్య ఇలా అయినప్పటి నుంచి. సో ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఈ మాట్లాడడానికి కారణం కూడా హరీష్ అన్ననే. నాకు హరీష్ అన్న పర్సనల్గా చాలా ఇష్టం. సో అదే రీజన్ అన్నయ్యకి సన్మానం పెట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ అందరూ అన్నయ్య చాలా పొగుడుతున్నారు అండ్ ఓవర్వెల్మింగ్గా ఉంది. కొంచెం మాట్లాడడానికి కూడా ఇమోషనల్గా ఉంది. చిన్నప్పటి నుంచి ఆయనను చూస్తున్నాము, ఆయన ఎంత కష్టపడ్డారు ఈ స్థాయికి రావడానికి. మేము అందరం చిన్న చిన్న ఆటలు ఆడుతూ అన్ని వేరే వేరే వాటిలలోకి వెళ్తూ ఉంటే తనని చూస్తూ అసలు ఏంటి బుక్స్ చదువుతుండేవాడు, చాలా బుక్స్ చదువుతుండేవాడు. ఏంటి ఎన్ని బుక్స్ చదువుతున్నాడు ఈయన అని అనుకున్నావు. సబ్జెక్ట్ బుక్స్ చదవడమే చాలా కష్టంగా అనిపించేది నాకు. కానీ ఆయన వేరే వేరే బుక్స్ కూడా చాలా చదివేవాడు. మహాత్మా గాంధీ అంటే చాలా ఇన్స్పిరేషన్ ఆయనకి. అండ్ ఈరోజు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంత పెద్ద పదవికి అన్నయ్య రావడం మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది. అండ్ నాగరాజు కుటుంబానికి అండ్ ఎస్పెషల్లీ శనిగరంకి ఇంత పేరు తెచ్చిన అన్నయ్య చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ హరీష్ అన్న ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఉన్నాయి, ఏమేమి చెప్పాలని నేను గుర్తు రాలేదు సడన్గా. అప్పటి నుంచి అదే గుర్తు చేసుకుంటున్నా ఏం చెప్పాలని. బట్ ఫైటింగ్ అనేది ఎక్కువ ఏం లేదు, ఎప్పుడు చాలా ఉదార స్వభావంతో ఉండేవాడు. నేనే కొంచెం అల్లరిగా ఉండేదాన్ని, బట్ నన్ను చాలా పెద్దరికంతో ఏదున్నా చూసి చూడనట్టుగా పోయేవాడు. అండ్ నన్ను కూడా మా మమ్మీని కూడా చాలా బాగా చూసుకుంటాడు ఇప్పటికీ. అండ్ నాన్న లేని లోటుని చాలా బాగా తీరుస్తాడు. అండ్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అనేది నా కోరిక అన్నయ్య. అండ్ ఇంకా పెద్ద పెద్ద పొజిషన్స్కి రావాలనేది ఈ కోరిక. థ్యాంక్ యూ. కీర్తి గారు ఒక 2 నిమిషాలు మాట్లాడారు. కోహెడా అందరికీ నమస్కారం. వేదిక పైన నా హరీష్ అన్న గారికి, అదేవిధంగా గౌరవనీయులు ఉదయ్ గారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. బ్రిటిష్ పార్లమెంట్ ఆఫ్ లార్డ్ ఎన్నికైనటువంటి ఉదయ్ గారికి ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం మనం పరిపాలించింది, మనం పోయక్కడ పరిపాలించడం అనేది ఎంతో గ్రేట్ ఇండియా నుండి. ఎందుకంటే బ్రిటిష్ కబందాస్తాల నుండి మనం బయటికి రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టినా కూడా ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ మన భారతదేశాన్ని ఎంతో గొప్పగా చూపించి తన లైఫ్ టైంలో కూడా
తన జీవిత కాలం ఉండే పదవిని ఎన్నికైందో ఫస్ట్ పార్లమెంటు మెంబర్గా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఓడిపోవడం జరిగింది. అప్పుడు మా జెడ్పీటీసీ గారు చాలా బాధపడ్డారు. నాతో చెప్పుకుంటా శ్యామల గారు, ఇక్కడ సతీష్ అన్న ఓడిపోయిండు, అక్కడ మా బావ కొడుకు ఉదయ్ గారు కూడా ఓడిపోవడం జరిగిందని బాధపడితే ఆ రోజు అన్న చెడు జరిగిన తర్వాత మనకు మంచి జరుగుతుంది మేడం, అదైతే 5 years ఉంది, ఇది లైఫ్ టైం మొత్తం ఉన్నది. జెడ్పీటీసీ గారు అంటే జెడ్పీటీసీ గారు కాదు, నాకు మా అమ్మగారు లేరు, మేడం మాత్రం అమ్మలాగా చూసుకుంటారు, అందుకే జెడ్పీటీసీ గారు అంటే అంత ఇష్టం. అదేవిధంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన హరీష్ అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మనం రావడం అనేది ప్రజల్లోకి వచ్చినప్పుడు ఎంతో టఫ్ ఫైట్ ఉంటుంది ఎవరికైనా, ఎందుకంటే మనం చిన్న పదవికే ఎంతో కష్టపడదాం, దీని వెనకాల ఎంత హార్డ్ వర్క్, డెడికేషన్, ఎంత పేషెంట్ తీసుకుంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఒక విద్యతోటే సాధ్యమవుతుంది. ఎందుకంటే పొలిటికల్ సైన్స్ చదివి ఎన్నో ఉన్నత విద్యలు అందుకున్నారు కాబట్టి ఈరోజు ఈ స్థాయికి రావడం శనివారం గ్రామంకే కాకుండా సిద్దిపేట జిల్లాకి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి ఒక గొప్ప పేరు తీసుకురావడం జరిగింది. అందుకు వీఆర్ గ్రేట్, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేమందరం కూడా. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. డాక్టర్ రామచంద్రరావు గారు వేదిక నుంచి రావాలి. అట్లాగే నాగరాజు ఉదయ్ కుమార్ గారి సోదరుడు నాగరాజు వెంకటేశ్వరరావు గారు వేదిక ఉన్నారట హాల్లో, వేదిక నుంచి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు దేశభక్తి శ్రీనివాస్ మాట గౌరవనీయులు, ఇవాళ సభలో ముఖ్య అతిథి మనందరికీ ఆత్మీయులు, మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు. ఇవాళ సభకు కేంద్రమైన ఉదయ్ నాగరాజు గారు, సరిగ్గా పిలవాలంటే లార్డ్ ఉదయ్ నాగరాజు గారు, ఫారూక్ గారు, సతీష్ గారు, నారదేశ్ లక్ష్మణరావు గారు, జీవి గారు, రామచంద్రరావు గారు, యాదవ్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ఇతర ప్రముఖులకు, ముఖ్యంగా ఉదయ్ నాగరాజు గారి బంధువులకు, సభలో ఉన్న మీ అందరికీ నమస్కారం. ఇది నిజంగా కొద్దిగా ఒక చాలా ఇన్స్పైరింగ్ మూమెంట్, ఒక ప్రేరణ కలిగించేటువంటి సందర్భం. ఒక సాంకేతిక నిపుణుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఇవాళ ప్రపంచంలో ఒక అగ్రరాజ్యమైన బ్రిటన్ పార్లమెంట్లో హౌస్ ఆఫ్ లార్డ్స్కి శాశ్వత సభ్యుడిగా నియమితులు కావడం అనేది ఒక అసాధారణమైన విజయం. అంటే ఇది ఒక రకంగా ఒక చరిత్రను సృష్టించారు ఉదయ్ నాగరాజు గారు. మన పుత్రోత్సాహం అంటాం కదా, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అని. ఇవాళ వాళ్ళ నాన్నగారు సజీవులై లేరు, కానీ వాళ్ళ సిద్దిపేట ఆయనకు తల్లిగా తండ్రిగా మారి ఆయన సాధించిన విజయాన్ని చూసి గర్వపడుతున్నది వాళ్ళ సిద్దిపేట మట్టి. ఎక్కడి శనిగరం, ఎక్కడి హౌస్ ఆఫ్ లార్డ్స్, ఎంత అద్భుతమైన ప్రస్థానం చూడండి. శనిగరం మట్టిలో అక్షరాలు దిద్దుకొని, అక్కడి చెట్ల కింద ఆడుకొని, అక్కడి చెరువు కట్ట మీద ఆడుకొని, సిద్దిపేటకు వస్తూ ఇక్కడి నుంచి హనుమకొండలో చదువుకొని, ఆ తర్వాత రామ్టెక్లో కంప్యూటర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఆక్స్ఫర్డ్ బ్రూమ్స్ అక్కడ చదువుకొని, ఆయన సాధించిన ఒక ఘనత ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం యునైటెడ్ కాలేజ్ ఆఫ్ లండన్,
అక్కడ మహాత్మా గాంధీ చదువుకున్నాడు, అక్కడే ఉదయ నాగరాజు గారు కూడా చదువుకున్నాడు. ఆ విశ్వవిద్యాలయం ఉన్న ప్రాంతం బ్లూమ్స్బరీ. దాని నుంచి వాళ్ళు ఆయన హౌస్ ఆఫ్ లార్డ్స్గా ఎన్నికాడు. ఆయన బ్లూమ్స్బరీ లార్డ్ బ్లూమ్స్బరీ అని పిలుస్తారు అక్కడ. ఆ స్థాయికి ఆయన ఎదిగారు. కానీ ఎక్కడి శనిగరం, ఎక్కడి వెస్ట్మిన్స్టర్ హాల్, ఒక అద్భుతమైనటువంటి ప్రస్థానం, ఒక అద్భుతమైనటువంటి ప్రయాణం. ఇప్పటిదాకా అందరూ వక్తలు పేర్కొన్నట్టుగానే మన సిద్దిపేటకి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. ముఖ్యంగా హరీష్ రావు గారు ఈ విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధతో ఉంటారు. ఈ మట్టి నుంచి పూచిన పువ్వు ఎక్కడ పరిమళాలు వెదజల్లినా, ఇక్కడి నుంచి వెలువడిన తేజస్సు ఎక్కడ ప్రతిభా కిరణాలు వెదజల్లినా వాళ్ళని హక్కున చేర్చుకోవడం, హత్తుకోవటం, ఈ మట్టికి గర్వకారణంగా భావించడం, వారిని సత్కరించుకోవడం అనే సాంప్రదాయాన్ని ఆయన నిరంతరం కొనసాగిస్తున్నారు. కానీ ఇవాళ ఈ మట్టి బిడ్డడిగా ఇవాళ ఆయన 3 జిల్లాల వాళ్ళు ఏం చేసుకుంటున్నారు. నిన్న హనుమకొండకు పోతే ఉదయ నాగరాజు గారిని మా హనుమకొండ వాడు అంటున్నారు. నేను అక్కడ మాట్లాడుతూ మీరు హనుమకొండ అంటున్నారు, కానీ ఆయన మా సిద్దిపేట అని చెప్తున్నాను. శనిగరం ఒకప్పుడు సాంకేతికంగా కరీంనగర్ జిల్లాలో ఉంది. ఇప్పుడు ఆయన కరీంనగర్ వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటున్నారు. సో 3 జిల్లాలు గర్వంగా ఓన్ చేసుకోవడం అనేది ఇంకా అంతకంటే ఒక వ్యక్తికి ఉండే సార్థకత ఏంటి చెప్పండి. మావాడంటే మావాడని చెప్పి చెప్పుకుంటున్నారు ఆయనని. నిజంగా అంటే నేను నిన్న కూడా మాట్లాడుతూ చెప్తున్నాను, మన తెలంగాణ నుంచి ఎదిగిన వాళ్ళకి ఈ నేలలో ఆ గుణం ఉంది, ఆ తత్వం ఉంది, మన మానసికతలోనే అది ఉంది. ఇక్కడి నుంచి ఎదిగిన వాళ్ళు ఎవరైనా కానీ ఒక ఉద్యోగం సంపాదించడం, ఒక డబ్బు సంపాదించడము, చాలా గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకోవటం, సొంత లాభాల దగ్గరనే ఆగిపోయే మనుషులు కాదు. సామాజిక ప్రయోజన దృష్టి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. మనం చరిత్రలో కూడా చూస్తే సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆయన ఎన్ని పనులు చేశారు. ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆయన విద్యాశాఖ మంత్రి కావాల్సింది. ఆయన ఒక కల్లోల ప్రాంతం కనుక తెలంగాణ, ఆయన ఇక్కడ తెలుగు మాట్లాడే అవకాశం కూడా లేనప్పుడు, చదువుకునే అవకాశం కూడా లేనప్పుడు ఒక పత్రికను స్థాపించాడు. ఆయన గోల్కొండ పత్రికను స్థాపించాడు. ఆయనే చరిత్ర పరిశోధన చేశాడు, ఆయన కవిత్వం రాశాడు. ఇక్కడ కవులే లేరు అని అంటే ఇక్కడ ఉన్న కవులందరి కవితలు తీసుకొచ్చి గోల్కొండ కవుల సంచిక వేశాడు. ఇక్కడ సంస్కరణ చేశాడు, ఆయన సామాజిక సంస్కరణ చేశాడు, ఇన్ని పనులు చేశాడు. అట్లా మీరు ఎవరు జయశంకర్ గారు గొప్ప ఆర్థికవేత్త, కానీ ఆయన అక్కడికే ఆగిపోలేదు. తన శాస్త్రంలో, తను చదువుకున్న శాస్త్రంలో, ఉద్యోగంలో ఒక ఎక్సలెంట్ స్థాయికి వెళ్ళిపోవడం దగ్గర ఆగిపోలేదు. ఒక సామాజిక కోణం ఉంది. ఈ సమాజానికి ఏదో చేయాలి, సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి అనేటువంటి ఒక కాంక్ష అనేది, ఆ దృక్పథం అనేది, ఆ కన్సర్న్ అనేది తెలంగాణ వాళ్ళలో ఉంటుంది. అది కాళోజీ గారు చూడండి, ఎవరినైనా చూడండి, కవిత్వం రాయలేదో జ్ఞానపీఠ తీసుకోవాలి, అవార్డులు రావాలి, దేశంలో ప్రఖ్యాతి కావాలని కాదు, వాళ్ళు ఉద్యమాలతో మమేకం అయ్యారు. అట్లాగే ఆ వారసత్వాన్ని ఎంతో కొంత అందిపుచ్చుకున్నారు కనుక ఈ నేల నుంచి వచ్చిన ఆ చైతన్యం ఉంది కనుక ఆయన తెలంగాణ ఉద్యమాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యారు. ఆయన దాంతో మమేకం అయ్యారు. నన్ను చూడగానే గుర్తుపెట్టారు, నన్ను హనుమకొండలో నిన్ను చూడగానే గుర్తుపెట్టి నా ఉపన్యాసానికి సంబంధించినటువంటి విషయాల్ని ఆయన గుర్తు చేస్తున్నారు. అంటే ఆ ఉద్యమాన్ని అంతా కూడా ఆయన అంతగా ఫాలో అయ్యారు. ఒక పక్క చదువుకుంటూ లండన్ వెళ్ళి అక్కడ జీవితం గడుపుతూ ఖండాంతరాల్లో ఉన్న ఉదయ్ నాగరాజు గారి గుండె చప్పుడు మాత్రం తెలంగాణనే. ఆయన గుండె చప్పుడు మాత్రం తెలంగాణనే. ఆయన మూలాలు మర్చిపోలేదు. నేను అడిగాను, మీరు హౌస్ ఆఫ్ లార్డ్స్కి ఎన్నికై మీరు ఆ కోటు అది వేసుకొని ఒక పార్లమెంటేరియన్గా వెస్ట్మిన్స్టర్ హాల్లో అడుగు పెట్టినప్పుడు నీకేం గుర్తొచ్చింది అన్నాడు. వెంటనే ఆయన ఏమన్నారు తెలిసిన, మా ఊరు శనిగరం యాదికి వచ్చింది అన్నాడు. శనిగరాన్ని గుర్తు చేస్తున్నాను. నేను ఎక్కడి నుంచి మొదలయ్యాను, ఎట్లా నా ప్రస్థానం సాగింది, అది ఆయన గుర్తుకొచ్చింది. అంటే మూలాలను మర్చిపోకపోవడం, తల్లి వేరును మర్చిపోకపోవడం. మనం ఎక్కడి నుంచి బయలుదేరామో మర్చిపోకుంటే ఎక్కడికి పోవాలో కూడా స్పష్టత ఉంటుంది. ఎక్కడి నుంచి బయలుదేరినామో మర్చిపోతే ఎక్కడికి పోవాలనో కూడా తెలియదు, అయోమయానికి గురవుతాం. ఆయన ఆ మూలాల్ని మర్చిపోలేదు. అది ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఆయనలో. నేను ఆయన అందరినీ అక్కడ హన్మకొండలో అందరినీ ఆత్మీయంగా పలకరిస్తున్నారు, పేరు పేరున పలకరిస్తున్నారు. ఆయన విజయాన్ని చూసి మొత్తం కుటుంబ సభ్యులంతా కూడా పొంగిపోతున్నారు. ఆయన అక్కడ వెళ్ళిన తర్వాత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అద్భుతంగా అందిపుచ్చుకున్నారు. ఆయన కంప్యూటర్స్లో
మాస్టర్స్ చేశారు, పరిశోధన చేశారు, పిహెచ్డి పట్టా అందుకున్నారు చాలా అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో. ఆ తర్వాత ఆయన అక్కడితో ఆగిపోకుండా ప్రపంచం టెక్నాలజీతో ముందుకు పరిగెడుతున్నప్పుడు దాన్ని సరిగ్గా అందుకోనప్పుడు సమాజంలోని అన్ని వ్యవస్థలు ఆ విజ్ఞానాన్ని అందుకోవాలి. అది గవర్నెన్స్ కావచ్చు, ప్రజల్లోని వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు. ఆ పరిజ్ఞానాన్ని అందుకోనప్పుడు పరిజ్ఞానం యొక్క అభివృద్ధికి సమాజ అభివృద్ధికి మధ్య ఒక అంతరం ఏర్పడుతుంది, ఒక గ్యాప్ వస్తుంది. దానివల్ల విషమ ఫలితాలు వస్తాయి. ఆ విషమ ఫలితాలు రావద్దనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి బేసిక్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి ఆయన ఒక స్వచ్ఛంద సంస్థని అక్కడ ప్రారంభించారు. ల్యాబ్స్ అని ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు ఆయన. దాంతో ఆయన అక్కడ కోరుకున్నది ఏమిటంటే అక్కడున్న ప్రజాప్రతినిధులకి రాజకీయ నాయకులందరికీ కూడా కనీస పరిజ్ఞానం ఉండాలి. ఇది ఆయన తీసుకున్న ఒక మిషన్. ఈ విషయంలో ఆయన యునైటెడ్ నేషన్స్లో మాట్లాడారు. దాదాపు 193 దేశాల ప్రతినిధులు ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ సమావేశంలో ప్రాధాన్యతను గురించి చెప్తూ ప్రతి ప్రజాప్రతినిధి ఏఐకి సంబంధించిన పరిజ్ఞానం కలిగి ఉండాలి. సమాజం ఇంత ముందుకు పోయినప్పుడు, వైజ్ఞానికంగా అంత ముందడుగు వేసినప్పుడు గవర్నెన్స్ వెనక ఉంటే దేన్ని గవర్నెన్స్ చేయాలన్నా కూడా అర్థం కాదు. ఏఐలో వచ్చిన మార్పులు ఏమిటి, దాన్ని ఎట్లా పరిపాలనా రంగంలో దానికి సంబంధించిన ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఆ విషయాలు తెలిసి ఉండాలి కదా అని ఒక పిలుపునిచ్చాడు ఆయన. అది చాలా చర్చనీయాంశమైంది. అంతర్జాతీయంగా ఆయన పిలుపు ప్రతిధ్వనించింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన తెలంగాణ మట్టి నుంచి ఎదిగి యునైటెడ్ నేషన్స్లో మాట్లాడే స్థాయిని సాధించుకున్నాడంటే దానికి ఆయనకున్న బలం విద్య, విజ్ఞానం. ఆయన మనందరిలాంటి కుటుంబంలోనే పుట్టినాడు. ఆయన చాలా మధ్యతరగతి ఇంట్లో పుట్టినాడు. చాలా చాలని ఆదాయం ఉన్నటువంటి ఒక చిన్న వ్యాపారి వాళ్ళ నాన్న. అటువంటి ఇంట్లో పుట్టినాడు ఆయన. అనేక కోరికల్ని అణుచుకుంటూ ఉన్న దాంట్లో సర్దుకుంటూ ఒక బడ్జెట్ లైఫ్ గడిపేటటువంటి జీవితమే. అందరూ టీవీ కొన్నాక ఎప్పుడో వాళ్ళ ఇంట్లోకి టీవీ వస్తుంది, అందరూ కార్లు కొన్నాక ఎప్పుడో మన చేతికి మనకు కారు అంది వస్తుంది. అట్లా ఒక మధ్యతరగతి జీవితాన్ని గడిపాడు ఆయన. కానీ ఆయన చదువును ప్రేమించాడు, చదువును ఆరాధించాడు. ఆయన చదువుకున్నంత కాలం చాలా ఆయన జస్ట్ 8వ తరగతిలోనే ఏదో ఉన్నప్పుడు ఆయనకు మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు వచ్చాయి. 100కు 100 మార్కులు వస్తే అప్పుడు ఒక రాజ్యసభ మెంబర్ ఆయన ప్రోత్సహించారు, ఆయన అభినందించారు. ఆయన గొప్ప ఇన్స్పిరేషన్ ఇవ్వబడింది. ఆ తర్వాత ఎప్పుడు ఆయన ప్రతి సబ్జెక్టులో 100కు 100 మార్కులు. దానికి కారణం ఆయనకు విద్య పట్ల ఉన్న ఆరాధన. నిజంగా కూడా విద్య మనకు 3వ నేత్రం లాంటిది. విద్య చాలా గొప్ప బలాన్ని ఇస్తుంది. చిన్నప్పుడు ఎప్పుడు మీరు పద్యాలు చదువుకుని ఉంటారు. విద్య నిగూఢ గుప్తమగు విత్తం రూపము పూరుషాళికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు. విద్య నీకు విదేశాలకు పోతే ఆ విద్యనే నీ బంధువు అవుతుంది అన్నారు. ఆయనకు బంధువు అవడమే కాదు, ఆయన అత్యున్నత పదం మీద నిలబెట్టింది. అత్యున్నత స్థాయిలో ఆయన నిలబెట్టింది. ఆయన హౌస్ ఆఫ్ లార్డ్స్ లోకి అడుగుపెట్టి ఇంతకుముందు చెప్పినట్టు భగవద్గీత మీద ప్రమాణం చేశాడు ఆయన. అంటే అక్కడ తన భారతీయ మూలాన్ని ఎత్తిపెట్టాడు ఆయన హౌస్ ఆఫ్ లార్డ్స్ లో. ఆ అగ్రరాజ్యానికి సంబంధించిన పార్లమెంట్ లో భారతదేశం నుంచి వచ్చిన ప్రతినిధిగా అడుగుపెట్టి ఆయన భగవద్గీత మీద ప్రమాణం చేశాడు. ఆయనకు ఇంకొక రికార్డు కూడా ఉంది. ఇంతకుముందు హౌస్ ఆఫ్ లార్డ్స్ మన భారతదేశం నుంచి ఎన్నికయ్యారు, కానీ ఎక్కువగా ఉత్తర భారతదేశం వాళ్ళు ఎన్నికయ్యారు. దక్షిణ భారతదేశం నుంచి ఒకరిద్దరే ఎన్నికయ్యారు. అందులో తెలుగు ప్రాంతం నుంచి, తెలుగు ప్రాంతాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు ఇప్పటివరకు ఎన్నిక కాలేదు. మొదటి వ్యక్తి ఉదయనారాయణ. అందులోనూ తెలంగాణ నుంచి కావడం, మన సిద్దిపేట జిల్లా నుంచి కావడం మనందరం గొప్పగా గర్వించాల్సినటువంటి విషయం. లండన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో మొట్టమొదట తెలుగు ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి మా సిద్దిపేట బిడ్డ అని వాళ్ళ గర్వంగా చాటుకుంటున్న సిద్దిపేట. ఆయన అక్కడ లేబర్ పార్టీతో ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుని ప్రధానమంత్రి గారి దాకా ఆయనకు ఒక బాంధవ్యం ఏర్పడింది. ఇంతకు చెప్పినట్టు విజ్ఞానమే ఆయనకు అనుసంధాన పాత్ర వహించింది. అక్కడ ప్రధానమంత్రి గారు ఆయనను హౌస్ ఆఫ్ లార్డ్స్ కి నామినేట్ చేయటం, మన అక్కడ రాజు గారు ఆమోదించడం, ఆయన పదాన్ని అందుకోవడం జరిగింది. ఇంతకుముందు మన ఎంపీ గారు బాగా చెప్పారు. ఒకప్పుడు 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించినటువంటి రాజ్యంలో అది మనం అస్వతంత్రంగా ఉన్నప్పుడు మనం వినేవాళ్ళం లార్డ్ మౌంట్ బాటన్, లార్డ్ కనింగ్హామ్, లార్డ్ డల్హౌసీ అని చదువుతున్నాం మనం.
అది మనం అస్వతంత్రంగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ లార్డ్ అని పిలిచాం. ఇవాళ స్వతంత్ర భారతదేశంలో ఇక్కడి నుంచి ఎదిగి, ఇక్కడి నుంచి చదువుకొని ఎదిగి అక్కడికి వెళ్ళి మనల్ని శాసించిన బ్రిటన్లో ఆయన శాసనకర్త అయ్యాడు. ఇవాళ ఆయన ఇక్కడ లార్డ్ అని పిలిపించుకుంటున్నారు. ఆయన ఇక్కడ లార్డ్ ఉదయ్ నాగరాజు. ఇది ఆయన సాధించినటువంటి ఒక అసాధారణమైనటువంటి విజయం. ఇవాళ ఆయన కోరుకున్నది కూడా ఏంటంటే ఈ ఐటీ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది కేవలం వ్యాపారస్తుల లాభార్జనకే ఉపయోగపడడానికి కాదు. దీనికి ఒక మానవీయ కోణం ఉండాలి. ఇది మానవీయమైన ఫలితాలను సాధించాలి. పేదలకు అనేక రకాలుగా ఉపయోగపడాలి. వల్ల ఆరోగ్య రంగంలో గొప్ప మార్పులు రాబోతున్నాయి, విద్యా రంగంలో గొప్ప మార్పులు రాబోతున్నాయి. కనుక ఏఐని ఎంతగా అట్టడుగు వర్గాలకు అందుబాటులోకి తీసుకొస్తే వాళ్ళంతగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాల్ని సాధించవచ్చు. అంటే నిన్నటిదాకా సాధించిన దానికన్నా వేగవంతమైన మార్పుల్ని సమాజంలో మనం ఏఐ ద్వారా సాధించగలుగుతాం. ఏఐ యొక్క కొత్త విప్లవాన్ని సృష్టించబోతోంది. అందుకే ఏఐ పట్ల సమాజంలో ఆందోళన ఉంది, అభద్రత ఉంది, ఆశ్చర్యం ఉంది, అద్భుతమైన భావన కూడా ఉంది. కానీ ఆయన ఏమంటున్నారంటే ఈ ఏఐ అంతరాలు సృష్టించే విధంగా ఉండకూడదు, దీనికి మానవీయత ఉండాలి, ఇది అన్ని వర్గాలకు అందుబాటులోకి రావాలి. ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది, ఏఐ గొప్ప విజ్ఞానిగా తీర్చిదిద్దుతుంది. దానికున్న ఆ అడ్వాంటేజెస్, దానికున్న సుగుణాలు, వాటిని మనం ఎక్కువగా పర్యాప్తం చేయాలి అనేటువంటి ఓ పట్టుదలతో ఆయన పనిచేస్తున్నారు. దాని మీద పరిశోధన చేస్తున్నారు, దాని మీద అవేర్నెస్ కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిన ప్రవాస భారతీయులు, ఇక్కడి నుంచి వెళ్ళి బ్రిటన్లో ఉంటున్న ప్రవాస భారతీయులు రాజకీయంగా ఎదగడానికి ఆయన శిక్షణ ఇస్తున్నారు. అక్కడ మన వాళ్ళు అక్కడ రాజకీయంగా ఎదగడానికి, వివిధ పదవుల్లోకి రావడానికి నిన్న ఒక కౌన్సిలర్ వచ్చారు. లండన్ లో కౌన్సిలర్ గా ఎదిగిన, అంటే ఇక్కడ కార్పొరేటర్ లాగా అక్కడ లండన్ లో కౌన్సిలర్ గా ఎదిగిన కార్తీక్ అని ఒకరు వచ్చారు. ఆయన వీరి దగ్గర శిక్షణ పొందారు. వీరి దగ్గర శిక్షణ పొందిన కార్తీక్ వచ్చారు. ఇప్పుడు కూడా కార్తీక్ గారు ఉన్నారు. వీరి దగ్గర శిక్షణ పొందిన కార్తీక్ గారు అక్కడ కౌన్సిలర్ కాగలిగారు. కానీ ఆయన రాజకీయ శిక్షణను కూడా అందిస్తున్నారు. మన వాళ్ళు అక్కడ రాజకీయంగా ఎదగడానికి కూడా బాటలు వేస్తున్నారు. ఇది నాగరాజు గారు స్థూలంగా సాధించినటువంటి విజయాలు. కనుక ఇవాళ ఇది చాలా ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ, చారిత్రాత్మకమైనటువంటి సందర్భం. ఇటువంటి అద్భుతమైన సందర్భాన్ని రచించినందుకు, దీంట్లో మా అందరినీ భావం చేసినందుకు నేను హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను వారితో కోరేది, ఉదయ్ నాగరాజు గారితో కోరేది, మీరు గొప్పగా విజయాన్ని సాధించారు. మీరు భారతదేశానికి బ్రిటన్కి మధ్య ఒక బ్రిడ్జ్ కావాలి. ముఖ్యంగా ఇక్కడి నుంచి అట్టడుగు వర్గాల పిల్లలు, అణచివేతకు గురైనటువంటి పిల్లలు, కులాలకు అణచివేతకు గురైన కులాల నుంచి వచ్చిన పిల్లలు, వీళ్ళు వైజ్ఞానికంగా అద్భుతమైన ఫలితాలను అందుకోవడం ఏం చేయొచ్చు, వీళ్ళు నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఏం జరగాలి, ఈ దేశంలో ఏం జరగాలి, ఈ దేశంలో గవర్నెన్స్ లో ఏం మార్పు రావాలి, ఇక్కడ ప్రభుత్వాలకు ఎటువంటి అవగాహన కావాలి, ఎటువంటి దృక్పథం కావాలి, ఇటువైపు కూడా మీరు దృష్టి మళ్లించి మీరు ఎట్లాగైతే బ్రిటన్లో అక్కడి ప్రజాప్రతినిధులకు ఏఐకి సంబంధించిన అవగాహన కల్పిస్తున్నారో, అదేవిధంగా మన దేశంలో ఉన్న ప్రజాప్రతినిధులకు, వివిధ మన రంగాలకు సంబంధించిన దాని ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తులకు, వాళ్ళందరికీ కూడా ఈ ఏఐకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, ఆ అవగాహనని కలిగించడమే కాకుండా ఇక్కడి ప్రజల అభివృద్ధికి సాంకేతికత ఎట్లా ఉపయోగపడుతుందో ఆ దిశగా మీరు పరిశోధన చేయాలి. మీరు దానికి సంబంధించినటువంటి మార్గాన్ని రచించాలి, బాటలు వేయాలి. మీ ద్వారా అటు బ్రిటన్లో ఉన్న భారతీయులకి, బ్రిటన్ పౌరులకి, అంతేకాకుండా భారతదేశంలో ఉన్న పౌరులకి, మరీ ముఖ్యంగా మా సిద్దిపేట బిడ్డలకు కూడా మీ ద్వారా గొప్ప ప్రయోజనం కలగాలని, మంచి జరగాలని, సమాజానికి మీ ద్వారా గొప్ప శ్రేయస్సు చేకూరాలని ఆకాంక్షిస్తూ నన్ను ఈ 4 మాటలు మాట్లాడడానికి అనుమతించినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. ఉదయ్ గారికి ఎందుకు హరీష్ రావు గారు ఇంత గొప్ప పౌర సన్మానం చేస్తున్నారో చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. ఆయన సాధించిన ఘన విజయం, ఆయన సాధించిన విజయాలు ఎంత ఉన్నాయి. చిన్న స్థానం నుంచి ప్రారంభమైన ఆయన నన్ను మేరకు తన ప్రయాణాన్ని ఎంత గొప్పగా కొనసాగించారో చెబుతూ, అందుకోసమే హరీష్ రావు గారు ఈ కార్యక్రమానికి పూనుకొని, నిజానికి హరీష్ రావు గారు ఎవరు ప్రతిభ కనబరిచిన, నిలబడి మనం చూసిన సిద్దిపేటలో ఒక ఎంబీబీఎస్ విద్యార్థికి సంబంధించి ఆయన సాధించినటువంటి నీట్లో
ఒక మంచి ఫలితాన్ని సాధించగా ఆయన పిలిపించి ఆయన ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఆయనే స్వయంగా ఆ ఫీజుంతా భరించడానికి ముందుకొచ్చి ఆయన తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇంకా చాలా ఉన్నాయి. హరీష్ రావు గారు వ్యక్తిగతంగా చాలా మందికి చాలా రకాల సహాయాలు చేయడం, పేదవాళ్ళని ఆదుకోవడం, వాళ్ళ చదువులకు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్న విషయాలు. అందులో భాగంగానే ఒక మంచి గొప్ప ప్రతిభని కనబరిచినటువంటి ఉదయ్ గారిని ఈ సమాజానికి చూపించడం ద్వారా మనకేమిటి ఏంటంటే ఈ స్ఫూర్తితోటి మనం కూడా గొప్పగా ఎదగడానికి, ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎదగడానికి కూడా ఒక అవకాశం ఏర్పడుతుందనే ఒక లక్ష్యంతో ఆయన ఈ కార్యక్రమాన్ని కోరుకున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఇప్పుడు మనకు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు ముందు ఒక నిమిషం మాకు డాక్టర్ రండి. ఈరోజు ఉదయ నాగరాజు గారి పౌర సన్మానం పెద్దల గౌరవనీయులు మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచన మేరకు వికాస్ సమితి వారి ఆధ్వర్యంలో ఈనాడు ఇంత ఘనంగా మనం సన్మానించుకుంటున్నామంటే ఇది చాలా శుభసూచకం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు హరీష్ రావు గారు గత కొన్ని సంవత్సరాలుగా అన్ని రంగాలలో కూడా ఈ ప్రాంత వ్యక్తులు ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పుడు వారిని సముచితంగా గౌరవించుకొని సన్మానించుకొని ఆ స్ఫూర్తిని ఇతరులకు స్ఫూర్తిగా నింపే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా అన్ని రంగాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, శ్రీగరం గ్రామీణ ప్రాంతం నుంచి మన దేశంలోనే కాకుండా ఇంగ్లాండ్కు విద్యార్థిగా ఉన్నత చదువులకు పోయి అక్కడ ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న తర్వాత ఇంటెలిజెన్స్ AI అనే ఒక రంగంలో రీసెర్చ్ స్కాలర్గా పేరు తెచ్చుకోవడమే కాకుండా అక్కడ మామూలుగా ఉద్యోగ రీత్యా స్థిరపడమే కష్టమైన రోజుల్లో ఒక రాజకీయంగా అక్కడ మన్నలను పొంది అక్కడ ఉన్న ప్రజలతో కానీ నాయకులతో కానీ సత్సంబంధాలు ఏర్పరుచుకొని ఒక అప్పరాజాన్ని ఒక రాజ్యసభ మెంబర్గా అది నియమించబడ్డదంటే అది మామూలు విషయం కాదు. ఇది చాలా సంతోషం. ఇది మనందరికీ గర్వకారం. మరి ముఖ్యంగా సిద్దిపేట జిల్లా ముద్దుబిడ్డగా మనందరికీ కూడా గౌరవకరమని నేను భావిస్తున్నా. చాలా సంతోషం. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాత వారు ఎక్కడి నుంచి వచ్చిన మూలాలను మర్చిపోయి ఫారూక్ బాబు గారు చెప్పినట్టు తల్లిదండ్రుల అంతలిక్కడి కూడా రాని పరిస్థితిలో ఈరోజు సమాజం తయారవుతున్న రోజుల్లో ఉదయ నాగరాజు గారు గతంలో కానీ ఇప్పుడు కానీ ఆ ఉన్నత స్థానాన్ని అధిరోహించిన తర్వాత కూడా ఈ ప్రాంతం మీరు పుట్టిన ఊరేని మరవకుండా ఎవరి మధ్యనైతే ఒక కిలోమీటర్ నుంచి ఇక్కడ ఎదిగి ఆ స్థాయిలో వాళ్ళని మరవకుండా ఇక్కడికి వచ్చి ఎన్నో కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంకొకటి కూడా దేశభా శ్రీనివాస్ గారు కోరుతున్నట్టు మీరు ఆంధ్రప్రదేశంలో ఉన్న స్థానంలో ఉన్నారు కాబట్టి మన భారతీయులు కానీ మరి ముఖ్యంగా సిద్దిపేట విద్యార్థుల్లో ఎవరైతే అక్కడికి ఉన్నత చదువులకే కానీ ఉద్యోగ రీత్యా కానీ అక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా సాధక బాధకాలు ఉంటే వారికి అన్ని రకాల కూడా వారిని ఆదుకోవాలని సభాముఖంగా మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. సభకు నమస్కారాలు. వేదిక నియమించిన పెద్దలు శ్రీ హరీష్ రావు గారు, ఫారూక్ హుస్సేన్ గారు, లక్ష్మణ్ రావు గారు, మన మిత్రులు దేశ శ్రీనివాస్ గారు, మా దగ్గరి చుట్టాలు నా శ్రీమతి రమాదేవి గారు, అందరినీ
మరి ఈ సభకు వచ్చేసిన అందరికీ తర్వాత మన మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ఇక్కడ కూర్చున్నది ఉదయ నాగరాజు. ఆయన చిన్నప్పుడు ఇక్కడ చదువుకొని ఇంగ్లాండ్ పోయిన తర్వాత అక్కడ కూడా చదువుకొని ఆ సమాజానికి తన కృషి చేసి తన పట్ల అభిమానం ఉంటుందని అంత పెంచుకొని పైన ఏదైతే పొలిటికల్ లీడర్షిప్ వాళ్ళతో కూడా సరిగ్గా ముందుకు వెళ్తే నేను అనుకుంటున్నాను ఆయనకి పదవి ఇచ్చేది. వాస్తవం అనుకుంటే మన డాక్టర్ గారు రెడ్డి గారు చెప్పినట్టు అప్పర్ హౌస్ మెంబర్గా ఆయనకు స్థానం ఇచ్చేది. అది నేను ఇంటర్నేషనల్ చూసి అది పర్మనెంట్ స్థానంగా కనపడుతుంది నాకు. అంటే ఇంకా బాగా ఎలక్షన్స్ ఏమి ఉండవు నాకు తెలియదు. భజనం చేస్తున్నానంటే మా అందరికీ సంతోషం. మనకు వారి ఈ కృషికి నేను అభినందిస్తున్నాను. వారిని మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అవకాశం ఇచ్చింది నాకు అందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకటరావు సార్. వెంకటరావు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మనకు ఈ కార్యక్రమం కర్తవ్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి హరీష్ రావు గారు మాట్లాడతారు. మీరు మాట్లాడిన తర్వాత ఉదయ నాగరాజు గారు తన అనుభవాన్ని చెప్పారు కాబట్టి అందరూ ఎవరు కదలకుండా కూర్చోవాలని కోరుకుంటారు. తర్వాత సన్మానం కూడా ఉంటుంది. గౌరవనీయ మిత్రులు సభాధ్యక్షులు రంగాచారి గారికి ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి ఇన్ఫాక్ట్ ఆయన రేపే మళ్ళీ లండన్ వెళ్ళిపోతున్నారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఇది మీకు గౌరవం కాదు, ఇది సిద్దిపేటకు దక్కిన గౌరవం, మీరు తప్పకుండా రావాలి అని కోరగానే ఈ రోజంతా మన కోసం సమయం ఇచ్చి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు సిద్దిపేట ముద్దుబిడ్డ ఉదయ నాగరాజు గారికి, గౌరవ శాసనమండలి సభ్యులు మిత్రులు దేశ్ శ్రీమన్న గారు, పెద్దలు డాక్టర్ రాజారెడ్డి గారు, గౌరవనీయులు ఫారూక్ హుస్సేన్ గారు, గౌరవ నారదాస్ లక్ష్మణరావు గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు మిత్రులు సతీష్ బాబు గారు, మా డాక్టర్ రామచంద్రరావు గారు, అదేవిధంగా రోజా శర్మ గారు, జేవి రామకృష్ణరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి వారి సోదరిమణి మైత్రేయ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వేదిక మీద ఉన్న గౌరవ ప్రజాప్రతినిధులు, మా సింగరం సర్పంచ్ గారు ప్రత్యేకంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉదయ నాగరాజు గారి బంధువులు, ఆత్మీయులు, మిత్రులు, సిద్దిపేట వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఉదయ్ తన పేరుకు సార్థకత తీసుకొచ్చాడు ఉదయ్ గారు. తెలంగాణలో జన్మించాడు, బ్రిటన్లో ఉదయించాడు. ఎందుకు అంటే ఇందాక దేశపెద్దన్న కూడా చెప్పారు, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి బ్రిటన్ పార్లమెంట్ లో ఎంపికైనటువంటి మొట్టమొదటి వ్యక్తి ఉదయ నాగరాజు. బహుశా ఆయన వయసు 47 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైనటువంటి వాళ్ళలో కూడా బహుశా ఇండియాలో మన దక్షిణ భారతదేశంలో మొదటి స్థానం, అంటే ఫస్ట్ పర్సన్ టు ఎలెక్ట్ యాజ్ యంగెస్ట్ పార్లమెంటేరియన్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. ఆయన మనం ఎంపీ ఎన్నికైతే 5 ఏళ్ళు ఉంటాం, దిగిపోతాం. కానీ వారు మాత్రం లైఫ్ టైం ఎంపీ. అలాంటి ఒక అరుదైనటువంటి అవకాశాన్ని పొందడం నిజంగా చాలా సంతోషం. సరే, మనం అంత ఆశామాసి కాదు, అనుభవంగా ఏదో ఒట్టిగానే ఎంపిక అవుతాడు, అదో లాటరీ వెళ్ళాడు కాదు. దాని వెనుక ఎంతో హార్డ్ వర్క్ ఉంది, కమిట్మెంట్ ఉంది, డెడికేషన్ ఉంది, తన కాంట్రిబ్యూషన్ ఉంది. ఎంతో కృషితోని, పట్టుదలతోని
అంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందారు తప్ప అదేదో ఓవర్ నైట్ వచ్చిందో లాటరీ ద్వారా వచ్చింది కాదు. దాని వెనుక ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది, డెడికేషన్ ఉంది, కమిట్మెంట్ ఉంది. అయితే ఇక్కడ మీ అందరి గురించి ఇంకొక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే, ఉదయ్ గారిది నాది దాదాపు 2.5 దశాబ్దాల పరిచయం. ఉదయ్ గారి పెళ్ళి అయినప్పుడు కూడా నేను ఆయన పెళ్లికి కూడా అటెండ్ అయ్యాను. 25 సంవత్సరాల క్రితం ఆయన పెళ్లికి కూడా అటెండ్ అయ్యాను నేను. ఉదయ్ గారికి ఇంకొక విషయం మీరు అందరికీ చాలా మంది తెలుసో తెలియదో కానీ, తెలంగాణ ఉద్యమంలో మనమేమో ఇక్కడ ఉండి పోరాడినాం, ప్రత్యక్షంగా మనం పోరాడినాం. లండన్ లో ఉన్న ఉదయ్ అక్కడ తెలంగాణ బిడ్డలను, అక్కడుండే మేధావులను, అక్కడ ప్రపంచం మొత్తం ఉండేటువంటి వాళ్ళు తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా లండన్ లో ఉండి పోరాడింది ఉదయ్ నాగరాజు. తెలంగాణ ఉద్యమానికి లండన్ నుంచి కూడా ఆయన సంఘీభావం ఉండేది, ఆయన మద్దతు ఉండేది, ఆయన వాయిస్ ఉండేది. మేధావుల యొక్క మద్దతును సమీకరించడంలో ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి మరి మేధావులను సమీకరించి తెలంగాణ రాష్ట్రానికి మద్దతు అందించడంలో కూడా ఉదయ్ గారు ఆయన కృషి చేసినారు. సో మనం ఎప్పుడైతే తెలంగాణ కోసం పోరాడినామో, సిద్దిపేట మట్టి బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉదయ్ నాగరాజు గారి భాగస్వామ్యాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. అయితే ఉదయ్ గారు అక్కడ ఎంపీగా ఎన్నికయ్యారు, చాలా సంతోషం. డెఫినెట్ గా మనం ఏం కోరుకుంటాం, ఏ ఎంపీ అయినా అక్కడ ప్రజల కోసం పనిచేయాలి. ఇక్కడ ఇప్పుడు మన ఎమ్మెల్యే గెలిస్తే, ఇక్కడ ఎంపీ గెలిస్తే మన ప్రజల కోసం మనం పనిచేయాలి, మన ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేయాలని మనం కోరుకుంటాం. అట్లే తెలంగాణ ప్రజలుగా జనరల్ గా తెలంగాణ ప్రజల మనస్తత్వం ఏంటంటే అందరూ బాగుండాలని కోరుకునే మనస్తత్వం తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, ప్రపంచం బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం తెలంగాణ ప్రజలది. సో ఉదయ్ నాగరాజు గారు కూడా ఈరోజు ఒక ఎంపీగా ఎన్నికయ్యారు. వారు ఇంకా ఉన్నతమైన పదవులు ఆ దేశంలో పొందాలని, బ్రిటన్ ప్రజల అభివృద్ధి కోసం, బ్రిటన్ ప్రజల సంక్షేమం కోసం, బ్రిటన్లో స్థిరపడినటువంటి భారత సంతతికి చెందిన ప్రజల రక్షణ కోసం వారు ఇంకా బాగా కృషి చేయాలని, ఆ దేశ అభివృద్ధితో పాటు భారత సంతతితో ఉన్నటువంటి బ్రిటన్లో ఉన్న బ్రిటన్ ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మరింత ఉన్నతమైన పదవులు పొందాలని, మరింత మంచి పేరు ప్రఖ్యాతులు వారు పొందాలని నేను ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తా ఉన్నాను. ఎందుకంటే మన బిడ్డ మొన్న ఈ మధ్య చూశాం, బ్రిటన్ ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన వ్యక్తి ఈ మధ్యకాలంలో పనిచేశారు. ఈజ్ వెరీ యంగ్, ఈజ్ ఓన్లీ 47. ఇంకా చాలా ఉన్నతమైన అవకాశాలు పొందాలని, ఆ దేశ ప్రజలకు మంచి సేవలు అందించి మంచి పేరు పొందాలని నేను కోరుకుంటా ఉన్నా. మన బిడ్డ ఎక్కడున్నా గొప్పగా ఉండాలి, మన బిడ్డ ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకుంటే అది మనకు గర్వకారణం. ఐ విష్, ఐ ప్రే ఆయన ఇంకా ఇంకా మంచి పదవులు పొందాలని, మంచి పేరు తెచ్చుకోవాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ఉదయ్తో నేను లండన్ వెళ్ళినప్పుడు ఉదయ్ గారి ఇంటికి వెళ్ళాను. ఇంకా అప్పటికి ఎంపీ కాలే. నాకు బాగా నచ్చింది ఏంటంటే వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి అమ్మాయి ఆరుషి, చిన్న అమ్మాయి, అప్పుడు నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా 5th క్లాస్ 6th గ్రేడ్ ఉండి ఉంటుంది. మనం నిర్లక్ష్యం చేస్తాం. నేను అమ్మాయిని పలకరించి మాట్లాడితే చక్కటి తెలుగులో మాట్లాడుతూ భరతనాట్యం నేర్చుకుంటుంది, కూచిపూడి నేర్చుకుంటుంది, ప్రతిరోజు పూజా కార్యక్రమం నిర్వహిస్తుంది. అక్కడుండి కూడా వెజిటేరియన్స్ గా, అంటే మన హిందూ సాంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని, మన బతుకమ్మ పండుగను, మన దసరా పండుగను, మన ఉండేటువంటి కల్చరల్ ఫోక్ ఆర్ట్స్ ని కూడా అమ్మాయి అద్భుతంగా నేర్చుకొని అక్కడ ప్రదర్శనలు ఇస్తా ఉంది. నేను చూశాను అక్కడ బ్రిటన్ పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారి ముందు ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఉంది. షీ గాట్ వెరీ గుడ్ అవార్డ్. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ముందు కూడా అక్కడ ఆ అమ్మాయి చేసినటువంటి మన ఇండియన్ డాన్స్ దానికి బ్రహ్మాండమైనటువంటి అవార్డు పొందింది. అక్కడ బ్రిటన్ ప్రధానమంత్రితో అమ్మాయి మాట్లాడిన ఫోటో, వీడియో కూడా చూశాను. అంటే అక్కడ వెళ్ళినా కూడా మన
కల్చర్ను, మన సాంప్రదాయాలను, మన హిందూ ధర్మాన్ని ఎంతో చక్కగా పాటిస్తూ అది ఎంత దూరం వెళ్ళినా కూడా అక్కడ ఉండి దాన్ని కొనసాగింపజేయడం అనేటువంటిది నన్ను బాగా ఆకట్టుకున్నది. ఇంకా అప్పటికి వాళ్ళ ఇంటికి కూడా కాలేదు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడానికి వెళ్ళి ఉంటుంది. ఐ ఫెల్ట్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఈరోజు నిజంగా ఈ సన్మానం ఉదయ్ నాగరాజు గారికి కాదు, ఈ సన్మానం ఇది మనల్ని మనము గౌరవించుకోవడం. ఇది సిద్దిపేట ప్రజలకు దక్కిన గౌరవం, ఇది తెలంగాణ రాష్ట్రానికి దక్కిన గౌరవం, ఇది తెలుగు ప్రజలకు దక్కిన గౌరవం, ఇది భారతదేశానికి దక్కిన గౌరవంగా మనం చెప్పుకోవచ్చు. ఇంత చిన్న వయసులో ఒక బిడ్డ ఈ దేశం నుంచి పోయి అక్కడ ఎంపీ కావడం అనేటువంటిది ఇది యావత్ మనందరికీ గర్వకారణం. ముఖ్యంగా ఉదయ్ నుంచి ఇక్కడ ఉండే యువత, ఈ తరం యంగ్స్టర్స్ నేర్చుకోవాల్సింది ఉంది. ఉదయ్ పుట్టింది ఒక కుగ్రామం శనిగరం. నేను చిన్న ఊర్లో పుట్టిన, మారుమూల పల్లెలో పుట్టిన, నేను అంత దూరం పోగలుగుతానా అనుకుంటే సాధ్యమైద్దా? ఉదయ్ పుట్టింది శనిగరంలో, చదువుకుంది శనిగరంలో, వరంగల్లో, రామ్టెక్లో, మరి అలా అయింది బ్రిటన్ పార్లమెంట్లో ఎంపీ అయినాడు. ఈ తరం యువత ఉదయ్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా. కలలు కనండి, కలలు సాకారం చేసుకోవడం కోసం కృషి చేయండి. ప్రతి ఒక్కరి నుంచి కూడా మనం ఏదో ఒక ఇన్స్పిరేషన్ పొందాలి. ఉదయ్ ఈరోజు ఒక పట్టుదలతో ఆయన కృషి చేసినాడు. ఇన్ఫాక్ట్ ఆయన జనరల్ ఎలక్షన్ లో పోటీ చేసినాడు, ఎంపీగా పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినాడు. అయినా ఆయన పట్టుదల వదలలేదు, డిమోరలైజ్ కాలేదు. అదే పట్టుదలతో బ్రిటన్ దేశ అభివృద్ధి కోసం ఆయన ఉన్న రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తే ఆ పార్టీ, ఆ దేశం ఆయనను గుర్తించి హౌస్ ఆఫ్ లార్డ్స్ కి ఆయన ఎలక్ట్ చేయడం జరిగింది. అంటే ఆయన సేవలు, ఆయన కృషి, ఆయన పట్టుదల అంత గొప్ప అవకాశాన్ని ఆయనకు కల్పించింది. సో ఈ తరం యువత కూడా నేను చిన్న పల్లెటూరులో పుట్టానో, కులమో మతమో మీ విజయానికి అడ్డంకి కాబోదు. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని ఈ తరం యువత ఉదయ్ నాగరాజు నుంచి స్ఫూర్తి పొందాలన్నదే నా పిలుపు. ఎందుకంటే ఆయన ఎక్కడ డిమోరలైజ్ కాలేదు. అందరూ యువత కూడా ఈరోజు మీరు పట్టుదలతో ప్రయత్నం చేయండి, అవకాశాలు అందిపుచ్చుకోండి, కళలు కనండి. ఆ కళల సాకారం కోసం ఒక క్రమశిక్షణతో, ఒక పట్టుదలతో, ఒక నిజాయితీని నమ్ముకొని మీరు కృషి చేస్తే తప్పకుండా విజయం సాధించగలుగుతాం. షార్ట్ కట్ మెథడ్స్ ఉండవు. ఎవరు పైరవి చేస్తానో, ఎవరో ఉత్తరం ఇస్తానో, ఎవరో లెటర్ ఇస్తానో, ఇంకేదో చేస్తానో, రాత్రికి రాత్రి అదేమో రాన్లని గేమ్లు ఆడితే కోటీశ్వరులం గాను, ఇంకెవరో లెటర్ ఇస్తే రాత్రికి రాత్రి ఏమో కాం. కృషి కావాలి, కష్టపడే తత్వం కావాలి. ప్రతి మనిషిలో కూడా మీలో మంచి గుణాలు ఉంటాయి, మీలో సామర్థ్యం ఉంటుంది, మీలో ఎన్నో మంచి లక్షణాలు ఉంటాయి. వాటి వెలికి తీయండి, కష్టాన్ని నమ్ముకోండి, క్రమశిక్షణని నమ్ముకోండి, హార్డ్ వర్క్ నమ్ముకోండి. తప్పకుండా మనం విజయాలు సాధించగలుగుతాం. ఉదయ్ తన హార్డ్ వర్క్ తోని, తన కమిట్మెంట్ తోని, పట్టుదలతోని ఈరోజు ఈ స్థాయికి ఎదగడం జరిగింది. సో ముఖ్యంగా ఈ తరం యువత ఉదయ్ నుంచి ఆ స్పిరిట్ ను అందిపుచ్చుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా ఉదయ్ నుంచి ఇంకోటి కూడా నేర్చుకోవాల్సింది, ఎంత ఎత్తు పెరిగినా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు తన మూలాలను మర్చిపోకుండా, తన పుట్టిన గడ్డను మర్చిపోకుండా, తన బంధుమిత్రులకు పట్ల అదే ప్రేమ, ఆప్యాయత, అదే గౌరవం ఏదైతే ఆయన అందిపుచ్చుకున్నాడో అది మర్చిపోడు. నేను ఇవాళ ఎంపీ అయిపోయినా, పెద్దన్న అయిపోయినా అనుకోవట్లేదు. ఉదయ్ తన బంధువుల పట్ల, తన చిన్ననాటి మిత్రుల పట్ల, తాను పుట్టిన గ్రామం పట్ల, తాను కొలిచిన దేవుడి పట్ల అదే భక్తి శ్రద్ధలను, ప్రేమను, గౌరవాన్ని ఏదైతే కొనసాగిస్తున్నారో అది మనం కూడా దాన్ని అందిపుచ్చుకోవాలి, తన నుంచి నేర్చుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సో మిత్రులారా, చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా ఉదయ్ గారు మాట్లాడింది కూడా వినాలి. మనందరి తరఫున, యావత్ సిద్దిపేట ప్రజల తరఫున, తెలంగాణ రాష్ట్రం తరఫున ఉదయ్
ఉదయ్ నాగరాజు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు మనందరి పక్షాన కూడా తెలియజేస్తూ ఆయన ఇంకా ఎంతో ఎత్తు పెరగాలని, మరింత మంచి పేరు ఆ దేశంలో సంపాదించాలని, ఆ దేశ ప్రజలకు మంచి సేవలు చేసి ఉన్నతమైనటువంటి పేరును పొంది మన రాష్ట్రం యొక్క, మన సిద్దిపేట, మన శనివరం యొక్క గౌరవాన్ని నిలబడింపజేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. హరీశన్న చెప్పింది అదే, ఉదయ నాగరాజు గారి లైఫ్ నుంచి ఏం నేర్చుకోవాలి, ఫస్ట్ యువతరం వాళ్ళు సాధించాలనుకున్నటువంటి విషయాన్ని ఎట్లా సాధించాలి అని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉదయ నాగరాజు గారు తన అనుభవాన్ని, తన సక్సెస్ స్టోరీని చెప్పారు. లండన్లో లాక్డౌన్ పిలవచ్చు, కానీ సొంత ఊరికి, సొంత జిల్లాకి, సొంత రాష్ట్రానికి బిడ్డనే, మట్టి బిడ్డనే ఇంకా హరీష్ రావు గారు చెప్పినట్టు. మొట్టమొదటిగా థ్యాంక్ యూ సో మచ్ హరీష్ రావు గారు. వారు మామూలుగా వచ్చిన ప్రతిసారి వారిని కలుస్తూ ఉంటాను, ఈసారి అన్నారు ఇక్కడికి రావాలి, పౌర సన్మానం చేస్తారని. అందులోనే హరీష్ రావు గారి ప్రత్యేకత కనిపిస్తుంది. ఈ జిల్లా నుంచి ఎవరు వచ్చినా, వారికి ఏ టాలెంట్ ఉన్నా, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఏదో రకంగా నా జిల్లా వ్యక్తులను అన్ని స్థాయిలో ఎంకరేజ్ చేయాలనే ఒక తత్వం క్లియర్ గా కనిపిస్తుంది. అది హరీష్ రావు గారికే సాధ్యం. థ్యాంక్ యూ దేశపతి శ్రీనివాస్ గారు. నిన్న కూడా వారు చెప్తుంటే ఇవన్నీ నేనే చేసినావా, ఇవన్నిటిని నేనే పనిచేసినావా అనే డౌట్ నాకు వస్తుంది. అంత మంచి పరిమళంగా మాట్లాడుతున్నారు. ఆ నాట్ ఓన్లీ వినిపించుకుంటే భాష అంత మంచిగా వస్తుంది మీరు చెప్తా ఉంటుంటే. ఇక వేదిక మీద కూర్చున్న సిద్దిపేట జిల్లా అతిరథ మహారథులందరికీ కూడా నమస్కారం. ఇంత షార్ట్ టైంలో ఇంత మందిని సిద్దిపేట జిల్లా నుంచి మీరు సన్మాన కార్యక్రమం అంటున్నారు. నేనైతే మీ ఆశీర్వాదాలను తీసుకుంటున్నాను. మా శనివరం గ్రామానికి చెందిన వ్యక్తిగా సిద్దిపేట అతిరథ మహారథులందరూ ఒక్క వేదికపై వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నందుకు మీ అందరికీ తల వంచి నమస్కారం చెప్తాను. ఇదొక విశిష్టమైన టైం నడుస్తా ఉంది. ఇప్పుడు యూకే ఇండియా మధ్యలో ద్వైపాక్షిక సంబంధాలకు ఇదొక స్వర్ణ యుగంగా చెప్పొచ్చు. పోయిన సంవత్సరము ఇద్దరు ప్రధానమంత్రులు కూర్చొని ఒక అగ్రిమెంట్ చేసినారు. అది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని పిలుస్తాము. ఆ అగ్రిమెంట్ చేసినప్పుడు ఆ పాల్గొన్న 20 మంది రిసెప్షన్ లో నాకు అదృష్టం దొరికింది. మీ శనివరం బిడ్డకు, మీ సిద్దిపేట జిల్లా బిడ్డకు అదృష్టం దొరికింది. అందులో నేను కాంట్రిబ్యూషన్ లేకున్నా, ఏ చిన్న మాట ఉన్నా అక్కడ అప్పటికి ఇంకా ఎంపీలు కాదు, ఆ 20 మంది అవి దొరికింది. ఇది యూకే ఇండియా ద్వైపాక్షిక సంబంధాలు ఇక ఇప్పటి నుంచి పెద్దలు చెప్పినట్టు లైఫ్ లాంగ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేది మామూలుగా 70 ఏళ్ల వయసు వాళ్ళ యావరేజ్ ఏజ్. సో అక్కడ ఇప్పుడు నాకు ఒక 30-40 ఇయర్స్ ఇంకా టైం ఉంది పనిచేసే టైము. ఈ 30-40 ఏళ్లలో మేజర్ గా నేను పనిచేసేది భారత్ యూకే మధ్య ఉండే ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచే విధంగా బాగా ఉన్న వాటిని ఇంకెంతో బాగా చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పార్ట్నర్షిప్స్ కావచ్చు, యూనివర్సిటీ పార్ట్నర్షిప్స్ కావచ్చు, ఇంకా ఏ విధమైన వాటిలో పనిచేయచ్చు అన్న దాని మీదనే నేను కేంద్రీకరిస్తాను మొట్టమొదటిగా అని చెప్తా ఉన్నాను. అది ఇంకొకటి కూడా నేను ఎప్పుడు అంటుంటా, యూకే ఇండియా మధ్య ఉండే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ తో మన ద్వైపాక్షిక సమస్యలే ఫిక్స్ చేయడమే కాకుండా ప్రపంచ సమస్యల్ని కూడా మనం కలిసి కొంత రిజాల్వ్ చేయొచ్చనే ఉద్దేశం అక్కడ ఇండియన్ అంబాసిడర్కే కావచ్చు, ఎక్కడైనా కూడా నేను చెప్తా ఉంటాను. ఎందుకంటే మనకు కొన్ని కామనాలిటీస్ ఉన్నాయి, పొలిటికల్ స్ట్రక్చర్సే కావచ్చు. మన ఫ్రెండ్షిప్ అనేది సరే 47 లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత తీసుకుంటే పర్టికులర్లీ లాస్ట్ 20-30 ఇయర్స్ లో ఒక మంచి సానుకూల వాతావరణంలో 2 దేశాలు పనిచేస్తా ఉన్నాయి. ఇప్పుడు మారుతున్న జియో పొలిటికల్ దృష్ట్యా ఇండియా యూకే రిలేషన్స్ ని ఇంకా పెంపొందించుకుంటూ ప్రపంచ సమస్యలు ఏ గవర్నెన్సే కావచ్చు, క్లైమేటే కావచ్చు, ఎన్నో విషయాల మీద ఈ 2 దేశాలు కలిసి ప్రపంచ స్థాయిలో పనిచేసేది నా ఉద్దేశం. ఇక సిద్దిపేట అసలు ఈ నీలకే ఉన్నది. ఇక్కడి నుంచే గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు
మనందరి ప్రియమైన హరీష్ రావు గారు. అసలు రాజకీయం అంటే ఎట్లా చేస్తాం అనేది ఈ రాష్ట్రానికి చెందిన మనం మాట్లాడుకోవడం ఎదుగుతుంటది. నాకెందరో ఎన్నో రాష్ట్రాల వాళ్ళు కలుస్తూ ఉంటారు లండన్ లో. వాళ్ళు కలిసి నేను మాట్లాడుకున్నప్పుడు ఎన్నోసార్లు హరీష్ రావు గారికి ఫోన్ చేశాను. నేను మ్యూచువల్గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు, అది మీ రాష్ట్రంలో హరీష్ రావు గారు ఉద్యోగం ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్తుంటే ఇమీడియట్ గా నేను పోవడం, ఆయన కూడా తర్వాత హరీష్ రావు గారు కాల్ రావడం అనేది ఒక పరిపాటి అయిపోయింది ఇప్పటి వరకు. మాజీ ముఖ్యమంత్రులతో సహా ఇట్లా చెప్పిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక మొట్టమొదటిసారి హరీష్ రావు గారి పేరు నేను విన్నది 2004 ఎలక్షన్ ముందు. అప్పుడు మా పాత కాన్స్టిట్యుయెన్సీ ఇందుర్తి ఉండేది అనుకుంటా, అక్కడ హరీష్ రావు గారు అనేది పోటీ చేస్తారని ఒక పేపర్లో వచ్చింది. మా నాన్నగారికి ఇమీడియట్ గా పని జారకం చేయలేదు, మరి ఇక్కడి నుంచో పేపర్లో వస్తే నాన్నగారికి ఫోన్ చేసి అడిగాను. ఎవరు అంటే ఇట్లా చెప్పారు, యంగ్ డైనమిక్ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం వర్క్ అంతా వేస్తున్నారు, కేసీఆర్ గారు మూడలేడు కాకుండా శిష్యుడు అని చెప్పారు. ఇక ఎలక్షన్ అయిపోయింది, వారు పోటీ చేయలేదు. తర్వాత మంత్రి అయిన తర్వాత మా తాతగారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, సింగపూర్ నాగేశ్వరరావు గారు గెస్ట్ ఒక ట్రైనింగ్ సెషన్ అవుతుంది. పెద్ద జయశంకర్ గారు మేధావులంతా అక్కడ ఉన్నారు. అప్పుడు ఒక కారు వచ్చింది, 6 ఫీట్ నుంచి ఫస్ట్ నుంచి చూస్తున్నాం. విఐపీలందరికీ ఒక దగ్గర భోజనం, ఇంకో దగ్గర కార్యకర్తలకు భోజనం. ఈ 6 ఫీట్ల వ్యక్తి వచ్చి డైరెక్ట్ గా అందరూ విఐపీలతో మాట్లాడి ట్రైనింగ్ లో పార్టిసిపేట్ సింపుల్ గా వెళ్ళి కార్యకర్తల మధ్యలో ప్లేట్ పట్టుకొని తింటుంటే అది మీకు ఇన్స్పిరేషన్ అనిపించింది. ఆ రోజు ఇది ఇండియాగా చేయాల్సిందని. అప్పుడు మీరు ఫోటో ఇప్పటికీ నా దగ్గర ఉంది, మీకు తీసుకొని మళ్ళీ పంపిస్తాను నేను. అక్కడ ఒక ఫౌండేషన్ డ్రీమ్ లో పడ్డది. అప్పటికే వారు మంత్రి అసెంబ్లీలో వారు ఇచ్చిన స్పీచ్ అవన్నీ వచ్చినాయి అప్పుడు. బట్ స్టిల్ ఎక్కడ ఉండాలి ఏముండాలి ఒక ఫౌండేషన్ మాత్రం పడిన సమయం అది. ఇలా నేను ఎలక్షన్ లో పోటీ చేస్తూ 2024 లో 4 సార్లు ఫోన్ చేశారు. మరి లక్షల మెజారిటీతో గెలిచే వ్యక్తి నాకు ఫోన్ చేసి మళ్ళీ గమ్మత్తుగా ముద్దుగా బాయిసాబ్ అని పిలుస్తారు. వారు బాయిసాబ్ ఎట్లుంది ఎలక్షన్, ఏంటి పరిస్థితి, 4 సార్లు చేసే అవసరం వారికి లేదు, ఇంత బిజీగా ఉంటారు ఇక్కడ. 4 సార్లు నాకు ఫోన్ చేసి పరిస్థితి ఉందని. ఎలక్షన్ అయిపోగానే వితిన్ ఫ్యూ అవర్స్ అనుకుంటా ఇక్కడ వీడియోలు చూసి డోంట్ వరీ బాయిసాబ్ మళ్ళీ వస్తుంది మీకు బట్ పంపించారు. నాకు దిస్ టఫ్ కాన్స్టిట్యుయెన్సీ అని కూడా పంపించినారు. అంటే అంత శ్రద్ధ పెట్టి మన వాళ్ళని పెట్టి చాలా చాలా రేరు, చాలా అద్భుతమైన విషయం. అది హరీష్ రావు గారికి సాధ్యం. ఇక యూకే మీరు అన్నట్టు ఇంతకుముందు యూకే పోయింది 2001లో. 2001 నేను పోయినప్పుడు మనం ఇప్పుడు ఇండియా కాదు అది. మనం ఆలోచించాల్సింది ఏంటంటే అప్పుడే సరళీకృత విధానాలు 91-96 ఏదైతే సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చినాయో వాటి ఇంపాక్ట్ మొత్తానికి ఇండియాకు రాలేదు. కాబట్టి నేను పెరిగిన ఆ టైంలో నేను 2001లో పోయిన ఇండియా, అప్పటికి మనం చూసింది బజాజ్ స్కూటర్లు, లేకపోతే అప్పుడప్పుడే మారుతి 800 కొనుక్కోవడం. ఈ కైండ్ ఆఫ్ ఇండియా నుంచి నేను వెళ్ళాను. అక్కడైతే అదొక కొత్త ప్రపంచం. ఇప్పుడున్న వాళ్ళకి కొత్త ప్రపంచం కనబడదు, ఎందుకంటే ఇండియా చాలా ముందుకు వెళ్ళిపోయింది. బట్ అప్పటి పరిస్థితులు వేరు. అప్పటి దానిలో ఇనీషియల్ గా వెళ్ళినప్పుడు నేను లోన్ మీద వెళ్ళాను. మా ఫాదర్ లోన్ తీసుకున్నారు. ఆ లోన్ మీద వెళ్ళి అక్కడ పార్ట్ టైం పనిచేసే వాళ్ళము. హాలిడేస్ లో 18 గంటలు పనిచేసి నేను ఇక్కడ చాలా మంది రోజుకు 17-18 గంటలు పనిచేసిన అది కూడా ఉంది. ఇదే సందర్భంలో ఇంకోటి చెప్పాలి, ఇండియాలో నేను ఇంజనీరింగ్ చేసింది కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు సింగపూర్ నాగేశ్వరరావు గారు కాలేజ్ లో. దానిలో కూడా ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ మిగతా సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ ఫీజు కూడా కట్టలేదు. దానికి కూడా వారి ఆర్థిక సహాయంతోనే నేను చదువుకున్నాను. దానికి నాకు 100% మ్యాథమెటిక్స్ వచ్చినప్పుడు అప్రిషియేట్ చేసింది రాజస్థాన సభ్యులు వేరే గారు, సింగపూర్ నాగేశ్వరరావు గారే. వన్ ఆఫ్ ద రీజన్స్ దే ఎడ్యుకేషన్ లో కూడా వారి సపోర్ట్ తో నేను చదువుకోవడం జరిగింది. అది కూడా ఇక్కడ ప్రస్తావించిన అవసరం ఉంది. యూకేలో ఒక లోన్ పైన చదువుకోవడం జరిగింది. అప్పుడు పార్ట్ టైం వర్క్, అప్పుడు అవైలబిలిటీ ఎక్కువ ఉండేది. ఆ లోన్ తోనే నడిపించినాము, అట్లాగే కంప్లీట్ చేసినాం. తర్వాత ఉద్యోగాలు ఐటీ చేయడం జరిగింది. ఐటీ పోతుంటే మధ్యలో పొలిటికల్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటూ స్టార్ట్ చేశాను. ఇండియన్ ఆరిజిన్ పీపుల్ మా పార్టీలో కౌన్సిలర్లుగా, ఎంపీలుగా ఎందుకు కాకూడదు, లేదా అడ్వైజర్లకు ఎందుకు కావాలని ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఆ ప్రోగ్రామ్ నుంచి పార్టీ నన్ను కొంచెం గుర్తింపు చేసి డైరెక్ట్ గా పార్టీ మెయిన్ ప్రెసిడెంట్ ఆఫీస్ లో అడ్వైజర్ లాగా వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది.
అదొక పెద్ద అవకాశము. అక్కడ చేసిన వర్క్కి ఫైనల్ ఆ రికగ్నిషనే నాకు ఈ ఫైనల్ గా వాళ్ళు లార్డ్స్ లోకి తీసుకోవడం జరిగింది. సో ఇది హరీష్ రావు గారు చెప్పినట్టు ఇది ఒక 10-15-20 సంవత్సరాలు ఫీల్డ్ మీద పనిచేయడం, కానీ ఎట్ ద సేమ్ టైం చాలా చిన్నప్పటి నుంచే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉండేది. కెప్టెన్ గారు 1919 ఎలక్షన్ లో నేను పాల్గొని సైదాపూర్ లో అప్పుడు చేసిన రోజులు అవి గుర్తున్నాయి. అట్లా ఆ ఫౌండేషన్ మాత్రం ఒక 30-40 ఇయర్స్ అని చెప్పొచ్చు. చాలా చిన్న ఏజ్ నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. ప్రత్యక్షంగా కొన్నిసార్లు పాల్గొకపోయినా బుక్స్ రూపంలో కూడా కొంత తెలుసుకోవడం జరిగింది. ఇక మా శనివారం అనుభవాలు చెప్పాలంటే అది చెప్తూ ఉంటే ఇక్కడే మా మేనత్త చిన్నాన్నలు మొత్తం మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు. నేను వరంగల్ లో చదువుకున్నా, హైదరాబాద్ లో చదువుకున్నా, ఎప్పుడు హాలిడే వస్తే అప్పుడు శనివారం పోవాలనే ఒక భిన్నమైన ఒక ఇప్పటికీ కూడా మాకు ఆ మైండ్ అటైపోతుంటది. ఇక బతుకమ్మను చూస్తే బతుకమ్మ రోజు ఒక విశిష్టమైనది కనిపించేది. కొందరు తెలంగాణ నచ్చిన వాళ్ళు మీరు ఫ్యూడల్ అంటారేమో అనేవాళ్ళు, కానీ మనం చూస్తే బతుకమ్మ అనే ఒక ఫంక్షన్ రోజు ఊరు మొత్తం కులాలు మతాలు సంబంధం లేకుండా కలిపే ఒక ఫంక్షన్ బతుకమ్మ అనేది చాలా చిన్నప్పుడే అంతమైన మనకున్న అంత పెద్ద ట్రెడిషన్స్ మనకు కనిపించేది. అది మన తెలంగాణకు ఉండే విశిష్టమైన కల్చరు. అందరూ కలిసి ఊరంతా కలిసి చేసుకునే పండగ, ఏ తారతమ్యాలు లేని పండగ. అది ఇప్పటికి కూడా మిస్ అవుతుంటాము, ఇప్పటికి కూడా పోవాలనుకుంటాం అక్కడికి. ఇదంతా ఇప్పుడు ఈ పరిస్థితిలో కొందరు మిస్ అవుతున్నాము. మా తాతగారు, మా నాన్న, పెద్దనాన్న వాళ్ళు ఉంటే ఇంకా ఆనందించేవారు. హరీష్ రావు గారు చేస్తున్నారంటే మా నాన్నగారు చాలా ఒప్పిపోయేవారు. ఇక్కడే ఆనంద బాష్పాలు చేయించిన ఉండేది కావచ్చు. సతీష్ గారికి తెలుసు, వారికి హరీష్ రావు గారు అంటే ఎంత అభిమానమో. మా అనుభవాలు అట్లా ఉండేవి. అప్పటికో బస్సు, ఊరికి ఒకటే బస్సు, ఊర్లోపలి పోవాలంటే కరీంనగర్ నుంచి గుండారెడ్డిపల్లి బస్సు అని పోయేది. ఆ బస్సు దొరికితే ఊర్లో పోవచ్చు, లేదంటే శరీరం బస్ స్టాండ్ లో దిగి నడిచోపోవాలి, సైకిల్ ఎక్కిపోవాలి. దీస్ వాజ్ హౌ ఇన్ దోస్ డేస్. థింగ్స్ ఆర్ చేంజ్ అలాట్ నౌ. ఇప్పుడు చూస్తుంటే అసలు సిద్దిపేట లోపలికి వస్తుంటే నేను ఆ రోజుల్లో వచ్చి విక్టరీ థియేటర్ లో రుస్తుం సినిమా చూసిన రోజులు ఏంటివి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటో చూస్తే చాలా డిఫరెంట్ గా ఉన్నది. దానికి కారకులెవరో కర్తలెవరో వేరేగా ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం ఇక్కడ లేదు. ఇంకొకటి పెద్దలు దేశపతి శ్రీనివాస్ గారు అన్నారు, ఏఐ గురించి, అసలు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రజాప్రతినిధులకు ఎందుకు అవసరం అన్నారు. అయితే ఇంతమంది గారు చెప్పినట్టు ఏఐ అనేది ఒక రాకెట్ స్పీడ్ లో వెళ్తుంది. ప్రపంచం మారడం అనేది రాకెట్ స్పీడ్ లో మారిపోతుంది. ఒక 10 ఏళ్ల ముందు అనుకున్నామా మన అమ్మమ్మలు తాతమ్మలు వాట్సాప్ లో వీడియోలు ఫార్వర్డ్ చేస్తారని అనుకున్నామా? అసలు వాట్సాప్ అనేది వాళ్ళు వాడమే గొప్ప అనుకునే టైం నుంచి ఇప్పుడు వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు. కానీ ప్రపంచం ఇంకా స్పీడ్ లో వెళ్ళిపోకుంటూ ఏ డెవలప్మెంట్స్ ఇంత ఫాస్ట్ గా వస్తాయంటే ప్రైవేట్ సెక్టర్, ప్రైవేట్ గా ఉండే కంపెనీలు రాకెట్ లెవెల్లో పోతా ఉంటాయి. కానీ గవర్నమెంట్కి వచ్చేవరకు గవర్నమెంట్స్ మారుతూ ఉంటాయి. 2, గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి అన్ని చూడాలి, అన్ని సెక్టర్లపైన అవగాహన ఉండాలి. కాబట్టి ఫోకస్ ఒకదాని మీద ఉండలేదు. ప్రభుత్వాలు మారినాక వాళ్ళ ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. 3, ఈ ఏఐ ఇంత రాకెట్ స్పీడ్ లో పోతున్నప్పుడు వాటి వల్ల వచ్చే లాభాలు ఎలా తీసుకోవాలి, వాటి వల్ల వచ్చే నష్టాలు ఎలా అరికట్టాలనేది మనం చాలా చాలా నెసెసరీ. లేకపోతే ప్రపంచమే అల్లకల్లోలమయ్యే పరిస్థితి. మనమే కొన్ని చూస్తున్నాం ఎగ్జాంపుల్స్ అన్ని కూడా. వీటి కోసం ఏంటంటే ముఖ్యంగా లా చేసేవారు ప్రజాప్రతినిధులే కాబట్టి వాళ్ళేం కూర్చొని కోడింగ్ చేసే అవసరం లేదు. కానీ బేసిక్ అవగాహన ఇస్తే ప్రజాప్రతినిధి ఎవరైనా ఎలక్షన్లలో గెలిచి వచ్చిన వాళ్ళకి చాలా ఫాస్ట్ గా క్యాస్ట్ చేసుకునే ఒక తత్వం ఉంటుంది. అది ప్రపంచం మొత్తం గ్రహించినాను. అయితే వారికి ఏంటంటే ఈ కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ కనుక మనం ఇవ్వగలిగితే రేపు పొద్దున లాస్ చేయడంలో వారి బాధ్యత వాళ్ళు నిర్వహించగలుగుతారు. లేకపోతే అదేంటో తెలియనప్పుడు దాని రూల్స్ ఎట్లా చేయగలుగుతారు, దాన్ని ఎట్లా గవర్నెన్స్ చేయాలో తెలియకపోతే అది చాలా పెద్ద పెను ప్రమాదాలకు పోయే ప్రమాదం ఉంది. దేశాల మధ్యలో, సమాజాల మధ్యలో, రాష్ట్రాల మధ్యలో అంతరాన్ని డిజిటల్ డివైడ్ అనేది చాలా ఎక్కువ వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. వాడిన వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాడని వాళ్ళు చాలా చాలా వెనుకబడిపోయి ఉంటారు. ఇది ఒకటి మాత్రం, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటి కోసం మొన్న ఐక్యరాజ్య సమితిలో ఉన్నప్పుడు పార్లమెంటరీ యూనియన్ ఉంది, 193 దేశాల పార్లమెంటరీ యూనియన్ కి ఆ సెక్రటరీ జనరల్ ప్రపోజ్ చేశాను. నెక్స్ట్ 2 years లో మనం వీళ్ళందరినీ చేద్దామని వాళ్ళగా ఆలోచిస్తున్నాం. ఇక హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే ఏంటని దేశపతి శ్రీనివాస్ గారు చెప్పమన్నారు. కొంచెం విశిష్టత. హౌస్ ఆఫ్ లార్డ్స్ ఇక్కడ రాజ్యసభ లాగానే
మామూలుగా నేను తప్పించి అందరు మేధావులు అక్కడ. ఆ మేధావులు అందరూ ఉంటారు. వాళ్ళందరూ జనరల్లీ ఒక ఏ బిల్లు వచ్చినా కానీ బిల్లుని ఇవాల్యుయేట్ చేసి బిల్లులో ఏమన్నా తేడాలు ఉన్నాయో సజెషన్స్ ఉన్నాయని వాపస్ పంపడం మామూలుగా హౌస్ ఆఫ్ లార్డ్స్ చేసే పని. అక్కడ యావరేజ్ ఏజ్ 70 వరకు యావరేజ్ ఏజ్ ఉంది. దీని విశిష్టత ఏంటంటే అక్కడి మాట్లాడే పార్లమెంటరీ సంస్కృతిలో అపోజిషన్ లో ఉన్నా కానీ ఒకరికొకరు ఇచ్చే గౌరవము మామూలు సొసైటీ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. మేము అందరూ కూడా నోబుల్ ఫ్రెండ్ అని ఒకరికి అడ్రస్ చేస్తాము. మనం ఒక దాని మీద డిఫర్ ఎలా అవుతాము, డిసగ్రీ అవుతాము, అయినా కానీ చాలా మర్యాద పూర్వకంగా చాలా ప్రోటోకాల్స్ పాటించి చాలా పద్ధతిగా డిఫర్ అవుతాము. డిబేట్ చాలా చేస్తాం, డిబేట్ డీప్ గా చేస్తాము, కానీ మ్యూచువల్ రెస్పెక్ట్ తో చేయడం మాత్రం హౌస్ ఆఫ్ లార్డ్స్ లో ఉంటుంది. మీరు ఆ సెషన్స్ చూస్తే అక్కడ క్లియర్ గా ఉంటుంది. ఇక ఫైనల్ గా భవిష్యత్ లక్ష్యాల్లో ఆ ఇంతకుముందు చెప్పినట్టు యూకే ఇండియా దీనిలో భారత యూకే ద్వైపాక్షిక రిలేషన్ అవుతుందో దీన్ని పెంపొందించడానికి నెక్స్ట్ 30 ఏళ్ళు అదే పనిగా పనిచేస్తూ ఉంటాను. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలతో మాట్లాడుతున్నాము. ఏదంటే మన అఫ్కోర్స్ తెలంగాణ గవర్నమెంట్ ఇన్వైట్ చేసినా ఏ పని చెప్పినా ఎప్పటికైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ గా పనిచేస్తూ ఉంటాము. యూనివర్సిటీ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి, ఏ ఉన్నాయి, ఇట్లా వివిధ రకాల ఎలా చేయాలో దాన్ని పనిచేస్తూ ఉంటాను. రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్, స్పేస్, కొత్త ప్రపంచం చాలా తొందరగా వచ్చేస్తా ఉన్నాయి. దీని నుంచి ప్రపంచం దీన్ని ఎలా వాడుకోవాలి, దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అని అరికట్టాలనే దానిపైన రీసెర్చ్ చేయడం అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ తో కంటిన్యూ చేయడం జరుగుతుంది. పెద్దలందరితో పాటు లైఫ్ లాంగ్ లెర్నింగ్ చేసుకుంటూ గడుపుతానని అనుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు హరీష్ రావు గారికి, శ్రీనివాసరావు గారికి, సతీష్ రావు గారికి, పెద్దలందరికీ పేరు కుటుంబం చెప్పుతూ మీ బిడ్డగా ఎప్పటికీ వస్తూ ఉంటారు, మీ అందరినీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉదయ నాగరాజు గారు. ఎంత గొప్పగా ఎదిగినా కూడా ఆయన ఎంత అణకువగా ఇప్పటి వరకు తన ప్రసంగాన్ని కొనసాగించాలని చెప్పారు. ఇప్పుడు సన్మాన కార్యక్రమం కొనసాగుతుంది హరీష్ రావు సార్ పేరు మీదుగా. గట్టిగా ఒకసారి చెప్పండి కొట్టారు అందరూ. మిత్రులారా, హరీష్ రావు గారు అందరికీ భోజన ఏర్పాట్లు కూడా చేసినారు. కింద అందరికీ భోజనాలు ఉన్నాయి, భోజనం చేసి వెళ్లాల్సిందిగా ఆయన కోరారు. తప్పకుండా అందరూ భోజనం చేయండి. మనం అందరం మనం చేద్దాం. నెంబర్ ఎంత చెప్పు. నెంబర్ 60-70 కార్ నెంబర్ 1 అక్కడ ఫుడ్ పెట్టే దగ్గర ఉంటే అది ఎవరిని వెళ్ళి తీయాలని కోరుతున్నాం. సతీష్ గారు, యూనివర్సిటీ భారత్ గారు, అక్కడికి వచ్చినటువంటి అతిథులు, వచ్చినటువంటి ఇంకా సంబంధాలు ఎవరిలో కూడా వచ్చి సన్మానించాల్సిందిగా కోరుతున్నారు. తెలుగు మీరు కూడా సన్మానం చేస్తున్నారు, బయట రావాల్సిందిగా కోరుతున్నారు. అందరూ దయచేసి భోజనం చేసి వెళ్ళాలని హరీష్ రావు గారు ప్రత్యేకంగా కోరుతున్నారు. మీరు తప్పకుండా భోజనం చేసుకున్నారు.
దయచేసి అందరూ వరుసగా వెళ్ళి